సియర్ టోటల్లీ బ్లూ కలర్. చూడండి సియర్ రెడ్గా మారిపోయింది. ఇందులో ఒక వైర్ తీసుకున్నాను నేను. ఓకే, ఒక వైర్ తీసుకొని ఇప్పుడు చూడండి ఇంకో వైర్ ఇక్కడ కలిసిస్తున్నాను. చూడండి బల్బ్ అనేది గ్లో అవుతుంది. రియల్లీ అమేజింగ్ కదా ఇది, అమేజింగ్ కదా. చూడండి షార్ట్ ట్రిక్ చూడండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లీచింగ్ పౌడర్కి ఒక్క దెబ్బతో కొట్టేయచ్చు మనం. ఒక్క సెకండ్ అయితే షార్ట్ ట్రిక్తో ఒక్క సెకండ్లో అయితే మనం ఆ ఫామ్లో మొత్తం నేర్చుకోవచ్చు. చూడండి కాల్ అవర్ క్లీనర్ ఏమంటున్నాడు, కాల్ అవర్ క్లీనర్ టు డిస్ట్రిబ్యూట్ బ్లీచింగ్ పౌడర్ ఆన్ రోడ్స్. చూడండి CA1 CL2 చెప్పాను కదా, కాల్ అవర్ క్లీనర్ ఏమన్నాను, కాల్ అవర్ క్లీనర్. సేమ్ ఇలాగే నేర్చుకుందాం మనం అంతా. ఓకే, బేకింగ్ సోడా వాషింగ్ సోడా విత్ ఇన్ సెకండ్స్ దెబ్బకి సెట్ అవ్వాలి. ఎక్కడ సెట్ అవ్వాలి, మన మైండ్లో సెట్ అవ్వాలి. చూడండి 2 ఫిగర్స్ ఇచ్చా. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాను, ఇక్కడైతే ఇంకో ఫిగర్ ఇచ్చాను. ఈ టూ ఫిగర్స్ చూసి ఎవరికైనా ఈ 2 పిక్చర్స్ చూసి మనమైతే లైఫ్ టైం సెట్ ఫార్ములా, లైఫ్ టైం సెట్ గుర్తుపెట్టుకో. దిస్ ఇస్ డాక్టర్ సెట్ గుర్తుపెట్టుకో. ఓకే చూడండి గాడ్ విత్ ఇన్ 10 సెకండ్స్ ఇన్ని నేర్చుకున్నాం మనం. బ్లీచింగ్ పౌడర్ కానీ CA1 CL2 కాల్ అవర్ క్లీనర్ చాలా షార్ట్ ట్రిక్స్ కదా. 10 సెకండ్స్ నీ బ్రెయిన్లో సెట్ ఏంది, విత్ ఇన్ సెకండ్ నీ బ్రెయిన్లో సెట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ క్యాస్ట్ అని గుర్తుపెట్టుకో. ఓకే, హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈస్ డాక్టర్ సుహెల్. టుడే వీఆర్ గోయింగ్ టు టీచ్. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? చూడండి యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ ఈ చాప్టర్ చాలా ఈజీగా నేర్చుకోబోతున్నాను. తమిళనాడు చూసారు కదా. ఓకే, షాకింగ్. ఎస్, లైవ్ ఎక్స్పెరిమెంట్స్. ఈ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ చూసి ఖచ్చితంగా మీరు థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. 100%. దెర్ ఆర్ సో మెనీ షార్ట్ ట్రిక్స్. బ్లీచింగ్ పౌడర్, అలాగే వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్, ఇవన్నీ చూడండి విత్ ఇన్ సెకండ్స్. ఐఎమ్ గ్యారంటీ చెప్తున్నాను విత్ ఇన్ 5 సెకండ్స్ యూ విల్ లెర్న్. విత్ ఇన్ 5 సెకండ్స్ యూ విల్ లెర్న్ 100%, డ్యామ్ షూర్. ఓకే, ఖచ్చితంగా చెప్తున్నాను 100%. ఓకే, నేను మాట ఇచ్చినంటే ఖచ్చితంగా చెప్తాను నేను 100%. ఓకే, ఈ చాప్టర్ చూడండి 100% చూడండి. యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ది వన్ షాట్ అంటే ఖచ్చితంగా చూడండి. ఓకే, ఈ వన్ షాట్లోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇక్కడే కవర్ అవుతాయి. ఓకే, ఇక్కడే కవర్ అవుతాయి. అండ్ అలాగే ఖచ్చితంగా మన PYQ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడే కవర్ అవుతాయి. ఓకే, 100% CBSE, AP, RTS ఎవ్రీవన్. ఓకే, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే, ఈ చాప్టర్ మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, చూడండి ఇంట్రొడక్షన్ టు యాసిడ్స్ అండ్ బేసెస్. ఇక్కడ చూడండి హనీబీ చూడండి. ఓకే, హనీబీ మన కుట్టంగానే చూడండి మన చేయి మొత్తం ఇక్కడ బాసిపోతుంది. చూడండి అలాగే ఆరెంజ్ చూడండి ఏ టెస్ట్లో ఉంటుంది ఆరెంజెస్ పుల్లగా ఉంటాయి. ఓకే, పుల్లగా ఉంటాయి. సేమ్ అలాగే చూడండి అలాగే తాజ్మహల్ చూడండి. తాజ్మహల్ ఫస్ట్లో ఓకే చాలా వైట్ కలర్ ఉండేది, చాలా వైట్ స్టోన్. ఓకే, బట్ ఇప్పుడు చూడండి ఆ కలర్ డీగ్రేడ్ ఏదో వచ్చింది. ఎందుకు? ఎనీ రీజన్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? సో ఈ రీజన్స్ అన్ని తెలుసుకుంది ఈ చాప్టర్లో, ఖచ్చితంగా తెలుసుకుందాం. ఓకే, జీకే జనరల్ నాలెడ్జ్ మొత్తం ఒక్క దెబ్బకి ఈ చాప్టర్ మొత్తం సెట్ అయిపోవాలి. ఎక్కడ? మన బ్రెయిన్లో ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఓకే, చూడండి యాసిడ్స్. ఫస్ట్గా అయితే యాసిడ్స్ చూడండి. ఇక్కడ చూడండి, వామ్మ చూడండి ఈ కుర్రాడు చూడండి, ఈ పిల్లడు చూడండి ఎలా ఫీల్ అవుతున్నాడు. మనం చాలాసార్లు చూసుంటాం చిన్నపిల్లలు. ఓకే, పుల్ల తినంగానే ఇలా ఫీల్ అవుతుంటారు, చూసారు కదా. ఓకే, బికాస్ ఆఫ్ పుల్లంగా ఉందనుకుంటాం, బట్ దీస్ ఆర్ యాసిడ్స్. ఓకేనా, ఒక్కొక్క యాసిడ్ ఓకే ఒక్కొక్క ఫ్రూట్లో, ఒక్కొక్క వెజిటేబుల్లో ఇలాంటి ప్రెజెంట్ ఉంటాయి. సేమ్ అలా చూడండి లెమన్ చూడండి. ఫస్ట్గా అయితే లెమన్ చూడండి. ఈ లెమన్ చూడండి, ఇక్కడ లెమన్. ఓకే, దిస్ ఈస్ సిట్రిక్ యాసిడ్. ఓకే, లెమన్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్. సేమ్ అలాగే చూడండి వెనిగర్ మీరు చూసే ఉంటారు చాలాసార్లు. ఓకే, ఆ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్లో వెనిగర్ ఖచ్చితంగా యూస్ చేస్తారు. ఓకే, ఆస్క్ యువర్ మదర్స్ వాట్ ఈస్ అబౌట్ అసలు వెనిగర్ అంటే ఏందో ఒకసారి తెలుసుకోండి. ఓకే, సేమ్ అలాగే చూడండి టామరిండ్, చింతపండు తెలుసు కదా మనకి. చూడండి ఇక్కడ చింతపండు అదే మీరు పెట్టండి, ఇలా పెట్టండి ఒకసారి, ఇలా పెట్టి చూస్తుంది. టార్టారిక్ యాసిడ్ అయితే ప్రెజెంట్ ఉంటుంది. టామరిన్లో ఏం ప్రెజెంట్ ఉంటుంది? టార్టారిక్ యాసిడ్. సేమ్ అలాగే టొమాటో ఇంతనా పెట్టింది. టార్టారిక్ యాసిడ్ ఎక్కడ? టామరిన్లో ప్రెజెంట్ ఉంటుంది. సేమ్ అలాగే టొమాటోలో అయితే ఆక్సాలిక్ యాసిడ్ అయితే ప్రెజెంట్ ఉంటుంది. ఇవన్నీ యాసిడ్స్. సేమ్ అలాగే చూడండి ఈ ఫోటో చూడంగానే మనకేం గుర్తుకొచ్చింది చెప్పండి? ఒక యాడ్ అయితే ఉంది, నీ సబ్బు స్లో ఏంటి బంటి, నీ సబ్బు స్లో ఏంటి. ఓకే, దిస్ ఈజ్ ఎ సోప్ ఏంటంటే ఒక బేస్. ఓకే, ఒక బేస్ అంట. సేమ్ అలాగే చూడండి టూత్పేస్ట్, ఇది కూడా ఒక బేస్. అవి చూడండి ఒక టేస్ట్ మనం తాగగలమా? అది
సరే తాగలేం సలా అని చెప్పి మనం కట్టలో పోసుకోగలం అది లేదు. ఓకే, ఇవన్నీ బేసెస్. ఓకేనా, ఈ యాసిడ్స్ బేస్ ఏంది ఒకసారి ఈ కథ అయితే మొత్తం చూసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి యాసిడ్స్. ఓకే, యాసిడ్ చూడండి, ద వర్డ్ యాసిడ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్. చూడండి చాలా వరకు లాటిన్లోనే ఉంటాయి మనకి వర్డ్స్ అన్ని. మ్యాక్సిమం సైన్స్ అంతా బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాటిన్ వర్డ్స్ నుంచి వస్తాయి. ఓకే, దిస్ ఈస్ యాసిడస్ విచ్ మీన్స్ ద సోర్ ఇన్ టెస్ట్. ఏంటి విచ్ మీన్స్ సోర్ ఇన్ టెస్ట్. నెక్స్ట్ చూడండి యాసిడ్స్ ఆర్ సబ్స్టెన్స్ దట్ ఆర్ సోర్ ఇన్ టెస్ట్ అండ్ సేమ్ ద కలర్ ఆఫ్ ద లిట్మస్ టు రెడ్. ఏంటి లిట్మస్ టు రెడ్ అంట. సరే ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ మనం చూసుకుందామా. ఓకే, రాసేద్దాం. చూడండి ఇక్కడ ఏమని రాసేద్దాం. ఓకే, ఎక్స్పెరిమెంట్. ఏం రాద్దాం, ఎక్స్పెరిమెంట్. ఓకే, ఎక్స్పెరిమెంట్ అయితే ఇక్కడ చేసేద్దాం మనం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఎక్స్పెరిమెంట్ అయితే చేసేద్దాం. చలో ఇక్కడ చూడండి ఏం రాశాడు, బ్లూ లిట్మస్ టు ఏం రాశాడు ఇక్కడ, బ్లూ లిట్మస్ టు రెడ్. సరే ఇక్కడ అసలు ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, చూసేద్దాం. చలో ఫస్ట్గా అయితే మనం గ్లాస్లోకి వాటర్ తీసుకుందాం. ఓకే, గ్లాస్లో అయితే వాటర్ అయితే తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ గ్లాస్లో ఒక యాసిడ్ అయితే తీసుకోవాలి కదా, ఈ గ్లాస్లోకి యాసిడ్ అయితే తీసుకోవాలి. సో యాసిడ్లో ఏం తీసుకోవాలంటే సిట్రిక్ యాసిడ్ అండి. దిస్ ఇస్ లెమన్. సిట్రిక్ యాసిడ్ అయితే తీసుకుందాం మనం. సియర్ ఐఎమ్ టేకింగ్ వాటర్ ఇంటూ సిట్రిక్ యాసిడ్. చూడండి చూడండి ఎలా వెళ్తుందో. సియర్ ఓకే, నేనైతే ఇక్కడ ఏం తీసుకుంటున్నా, సిట్రిక్ యాసిడ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, సిట్రిక్ యాసిడ్ అయితే తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనమైతే ఇక్కడ ఒక బ్లూ లిట్మస్ పేపర్ అయితే పెట్టి చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, బ్లూ లిట్మస్ టు రెడ్ అన్నాడు. సరే మనం బ్లూ లిట్మస్ అయితే తీసుకుందాం ఇప్పుడు మనం. సో చూడండి నేను ఒక బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకున్నాను. సో చూడండి ఇక్కడ. ఓకే, సియర్ టోటల్లీ బ్లూ కలర్. ఇప్పుడు చూడండి సియర్ రెడ్గా మారిపోయింది, కనబడింది కదా. దిస్ ఇస్ రెడ్. చూడండి మనం అయితే ఫస్ట్ గేమ్ తీసుకున్నాం బ్లూ లిట్మస్ పేపర్, ఇప్పుడు ఎలా చేంజ్ అయింది, రెడ్గా చేంజ్ అయిపోయింది. వావ్, చూడండి ఎలాంటి మ్యాజిక్ అయితే ఉందో ఇక్కడ. సో టోటల్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చాలా మ్యాజిక్స్ అయితే మనం నేర్చుకుందాం. ఓకే, ఇది చూడండి దిస్ ఇస్ సో టు టెస్ట్. ఏంది దిస్ ఇస్ సో టు టెస్ట్. ఇలాగే చూడండి ఇది ఒక షార్ట్ ట్రిక్ కింద నేర్చుకుందాం మనం. బేసెస్ నుంచి యాసిడ్స్ ఎలా మారుతాయి అండ్ సేమ్ ఇలాగే యాసిడ్స్ ఎలా ఉంటుంది, అలాగే లిట్మస్ ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ ఒక షార్ట్ ట్రిక్ అయితే నేర్చుకుందాం మనం. చూడండి ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూసాం కదా మనం. చూడండి లిట్మస్ టు రెడ్. సో బ్లూ లిట్మస్ టు రెడ్ ఎలా వచ్చిందో మనం అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో అయితే చూసాం. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి మనం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాం. ఇప్పుడైతే చూసాం మనం బ్లూ లిట్మస్ టు రెడ్ ఈజీగా అయితే మారిపోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి బేసెస్. బేసెస్ అంటే ఏం లేదండి, ఏకే లైక్ బేసెస్ లైక్ సోప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బేసెస్ అంటాం. చూడండి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ సోప్స్, అలాగే వాషింగ్ సోడా, సేమ్ అలాగే చూడండి బేకింగ్ సోడా, సిమెంట్, అలాగే అమోనియం ఫెర్టిలైజర్స్, ఈనో. సో ఇవన్నీ ఏంటంటే బేసెస్ అంటాం. సో ఇవన్నీ ఎక్కడ వస్తాయో మనం చూద్దాం డీటెయిల్గా అయితే నెక్స్ట్ చూద్దాం మనం. చూడండి నెక్స్ట్ వన్ ఈస్ బేసెస్. బేసెస్ చూడండి లైక్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ బిటర్ టు టేస్ట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ బేసెస్. ఓకే, దీని గురించి అయితే డీటెయిల్గా ఓకే నెక్స్ట్ స్లైడ్లో చూసుకుందాం. చూడండి ఫస్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు చూడండి, గెర్కిన్ అన్నాడు. ఓకే, దొండకాయ తెలుసు కదా మనకి. ఓకే, పచ్చి దొండకాయ తినగలం మనం. సేమ్ అలాగే బిటర్ కోట్, కాకరకాయ బాబు అన్నట్టుగా ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ వన్ చూడండి ఫెనుగ్రిక్. ఓకే, ఇవన్నీ లీఫీ వెజిటేబుల్. చూడండి వీడైతే ఎంత ఫీల్ అవుతున్నాడు, ఎందుకురా బాబు నాకు ఇస్తుంది అని చెప్తున్నాడు. చూడండి ఎంత ఫీల్ అవుతున్నాడు వాడు. నెక్స్ట్ చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ చేద్దాం, గుర్తు తెచ్చుకోండి. ఓకే, లేదా దిస్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ, దిస్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇవి ఉన్నాయి కదా. చూడండి నెక్స్ట్ వన్ చూడండి ఇండికేటర్స్. బేస్ యాసిడ్. చూడండి లిట్మస్ పేపర్ బేస్లో ఎలా మారుతుంది, రెడ్ యాసిడ్లో ఎలా మారుతుంది. ఓకేనా, ఈ స్లైడ్ అయితే మనం నెక్స్ట్ చూసుకుందాం ఇది. ఓకే, సో ఈ స్లైడ్ అయితే నేను యాసిడ్ బేసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి.
టాపిక్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఈ టాపిక్లో అయితే మనకి ఆ క్వశ్చన్ అవుతుంది. ఓకేనా, స్లైడ్ ఏంటంటే కొంచెం మొదలుకు వచ్చింది. సో ఈ ఇండికేటర్స్ టాపిక్ అయిపోయిన తర్వాత ఈజీగా అయితే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఖచ్చితంగా షార్ట్ ట్రిక్ అయితే చెప్తాను నేను. ఖచ్చితంగా మీ మైండ్లో సెట్ అయిపోతుంది. ఓకే, 100%. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ చూడండి న్యాచురల్ ఇండికేటర్స్, తర్వాత సింథటిక్ ఇండికేటర్స్, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ ఏదో మనం చూద్దాం ఒకసారి. చూడండి న్యాచురల్ ఇండికేటర్స్. న్యాచురల్ అంటే న్యాచురల్గా మనం ఏదైతే చూస్తామో దాన్ని న్యాచురల్ ఇండికేటర్స్ ఉంటాం. లైక్ చూడండి, ఫస్ట్ ఒక ఫ్లేవర్ వచ్చింది, ఒక ఫ్లేవర్ అయితే వచ్చేసింది. ఫ్లేవర్ పేరు ఏంటి? పిట్యూనియా. ఏంటి? పిట్యూనియా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి టర్మరిక్ పౌడర్ తెలుసు కదా, పసుపు అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ గెరానియం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ గెరానియం. నెక్స్ట్ చూడండి బీట్రూట్. ఓకే, బీట్రూట్ తెలుసు కదా, వెజిటేబుల్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రెడ్ క్యాబేజ్ చాలాసార్లు చూసుంటాం, లైక్ డీమార్ట్లో అలాగా చూసుంటాం. ఓకే, పెట్టుంటారు అక్కడ అమ్ముతారు చూడండి. ఈ రెడ్ క్యాబేజ్ ఏంటంటే, ఓకే, పిహెచ్ పేపర్ తెలుసు కదా మనకి, పిహెచ్ పేపర్ తెలుసు కదా. ఓకే, ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద పిహెచ్ పేపర్. ఓకే, చూడండి పిహెచ్లో అయితే ఇలా కలర్స్ ఇండికేట్ చేస్తుంది. చూడండి ఒకసారి, కనబడుతుంది కదా. చూడండి 1 to 14 అయితే మనకి పిహెచ్ పేపర్స్ ఉన్నాయి. ఏంది? 1 to 14 పిహెచ్లో అయితే ఇండికేట్ చేస్తుంది కలర్స్ 1 to 14. ఓకే, సో ఇలా ఉంటాయి పేపర్స్. ఓకే, ఈ పేపర్స్ అయితే ఇలా ఉంటాయి. ఓకే, చూడండి దీంట్లో ఏంటంటే యాసిడ్ వేస్తే ఏ కలర్ అయితే చూపిస్తుందో దట్ ఈస్ యాసిడ్ ఇండికేటరా లేదా బేస్ ఇండికేటరా, ఈజీగా అయితే మనం నేర్చుకోగలం. ఓకే, నెక్స్ట్ చూడండి రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్ రిమైన్స్ రెడ్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్. ఓకే, అక్కడ ఎసిడిక్ సొల్యూషన్లో రెడ్ అలాగే ఉంటుంది. చెప్పాను కదా, చూడండి దిస్ ఇస్ ద కలర్. ఇక్కడ థర్డ్ కలర్ చూడండి రెడ్ ఉంది, చూడండి ఒకసారి, దిస్ ఇస్ రెడ్. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి బట్ టర్న్స్ టు బ్లూ గ్రీన్ ఇన్ బేసిక్ సొల్యూషన్. ఇవి చూడండి 9, 10 దగ్గర చూడండి బ్లూ కలర్ వచ్చింది. సో అప్ టు 7 ఇట్ ఈస్ ఎసిడిక్. సో 7 ఏమంటాం? న్యూట్రల్ అంటాం. సో 7 తర్వాత 8 to 14 వచ్చేసి బేసిక్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్ రిమైన్స్ రెడ్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ బట్ టర్న్స్ బ్లూ టు గ్రీన్ ఇన్ ద బేసిక్ సొల్యూషన్. ఓకే, ఎక్కడ బేసిక్ సొల్యూషన్లో మారిపోయింది. చూడండి ఫస్ట్ చూడండి సెకండ్ కలర్ చూడండి రెడ్ అలాగే ఉంది. సేమ్గా చూడండి 11th కలర్ చూడండి ఒకసారి, దట్ ఈస్ గ్రీన్. ఓకేనా, ఇలా మారుతుంది. ఓకే, తర్వాత చూడండి ద ఫ్లేవర్ ఆఫ్ హైడ్రాన్జీ ప్లాంట్ యూజువల్లీ బ్లూ ఇన్ యాసిడిక్ సొల్యూషన్ బట్ టర్న్ పింక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్. సో బ్లూ నుంచి పింక్గా మారింది. ఇప్పుడు చూడండి రివర్స్ అయిపోయింది. ఫస్ట్ ఏమైంది? రెడ్ క్యాబేజ్ అయితే ఫస్ట్ వచ్చేసి రెడ్, తర్వాత బ్లూ గ్రీన్. ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి ఏమైంది? డీప్ బ్లూగా మారింది. నెక్స్ట్ అలాగే పింక్, తర్వాత డీప్ పింక్గా మారింది. తర్వాత చూడండి సింథటిక్ ఇండికేటర్స్. ఓకే, సింథటిక్ ఇండికేటర్స్ ఇక్కడ చూద్దాం. చూడండి సింథటిక్ ఇండికేటర్స్. చూడండి ఇక్కడ 2 balls అయితే తీసుకున్నాడు. ఓకే, 2 balls తీసుకొని యాడ్ 2 to 3 drops ఆఫ్ ఫినాఫ్థలిన్. ఓకే, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఆఫ్ 2 unknown సొల్యూషన్స్. 2 unknown సొల్యూషన్ చూడండి, ఇక్కడ 2 unknown బీకర్స్ తీసుకున్నాం. ఈ బీకర్స్లో యాసిడ్ తీసుకున్నాం, బేస్ తీసుకున్నాం, మనకు తెలియదు. సో ఇవంతా మీరు చెప్పాలి. ఓకే, ఇదంతా మీరు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్గా అయితే ఒక బీకర్లో 1 drop వేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో బీకర్లో ఇంకో డ్రాప్ వేసుకున్నాడు. సో ఇక్కడ ఏమైంది చూడండి ఇప్పుడు. సో 1 drop తీసుకున్న తర్వాత ఈ అబ్జర్వేషన్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం మనం. చూడండి సెకండ్ బీకర్లో చూడండి, ఇక్కడ సెకండ్ బీకర్లో ఏమైపోయింది? పింక్గా మారిపోయింది. ఏమైపోయింది? డార్క్ పింక్గా మారిపోయింది. ఓకే, సో ఇది చూడండి కలర్ ఈస్ పింక్. ఓకేనా, కలర్ ఈస్ పింక్. కలర్లెస్ నుంచి పింక్గా మారిపోయింది. బట్ ఇంకా ఫస్ట్ బీకర్లో ఎలాగ ఉంది? సేమ్ కలర్ అలాగే ఉంది, కలర్లెస్ అలాగే ఉంది. ఓకేనా, నేను చూడండి. సో కలర్లెస్ ఉంటే దీన్ని ఏమంటాం? యాసిడ్ అంటాం. కలర్డ్ ఉంటే బేస్ అంటాం. సరే, దీని షార్ట్ ట్రిక్ అయితే నేర్చుకుందాం మనం. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడైతే మనం షార్ట్ ట్రిక్ నేర్చుకుందాం. ఓకే, చూడండి నేను రాసిన చూడండి షార్ట్ ట్రిక్. ఓకే, చూడండి లేబర్ ట్రై పాప్కార్న్. ఓకే, లేబర్ ట్రై పాప్కార్న్ విత్ మయూరి. ఓకే, చూడండి షార్ట్ ట్రిక్ ఏంది ఇక్కడ? లేబర్ ట్రై పాప్కార్న్ విత్ మయూరి. చూడండి లేబర్, చూడండి ఫస్ట్ కావాలి చూడండి ఎల్తో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లిట్మస్ పేపర్. ఏంటి? లిట్మస్ పేపర్. ఓకే, ఓకే, ఎల్ ఇస్ లిట్మస్ పేపర్. ఓకే,
లిట్మస్. ఓకే, చూడండి లిట్మస్ పేపర్ అనేది ఓకే బేస్లో ఎలా ఉంటుంది అండ్ అలాగే అండ్ యాసిడ్లో ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, చూడండి ఇక్కడ బేస్. ఓకే, బేస్లో వచ్చేసి బేస్లో బ్లూ కలర్ ఉంటుంది అండ్ అలాగే యాసిడ్లో రెడ్ కలర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సో బేస్ బ్లూ, యాసిడ్ రెడ్. ఫస్ట్ చూడండి మన షార్ట్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అది ఏమంటే చూపిస్తాం, టర్మరికా, లిట్మస్సా, లేకపోతే ఫినాఫ్థలినా, లేదంటే మిథైల్ ఆరెంజ్ అని చెప్పి. తర్వాత బేస్, తర్వాత యాసిడ్. తర్వాత చూడండి ట్రై అన్నాను కదా, దిస్ ఇస్ లిట్మస్ పేపర్. ట్రై చూడండి, దిస్ ఇస్ టర్మరిక్. ఓకే, దిస్ ఇస్ టర్మరిక్. టర్మరిక్ చూడండి, టర్మరిక్ చూడండి ఆర్. ఓకే, బేస్లో వచ్చేసి రెడ్ ఉంటుంది. ఓకే, అండ్ యాసిడ్లో వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది. ఓకే, యాసిడ్లో ఎల్లో కలర్ ఉంటుంది. చూడండి రెడ్ ఎక్కడ ఉంది, బేస్. ఎల్లో ఎక్కడ ఉంది, యాసిడ్. నెక్స్ట్ చూడండి పాప్కార్న్ అని చెప్పాను. ఓకే, పీ ఫర్ ఫినాఫ్థలిన్. ఓకే, ఫినాఫ్థలిన్. అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి బేస్. ఫస్ట్ ఏం వస్తుంది, బేస్. బేస్లో వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది. ఓకే, కార్న్ అని చెప్పాను కదా, దిస్ ఇస్ కలర్లెస్. సో పింక్ ఎక్కడ ఉంటుంది, దిస్ ఇస్ బేస్. దిస్ ఇస్ యాసిడ్. ఓకేనా, బేస్లో చూడండి, యాసిడ్లో చూడండి. నెక్స్ట్ అలాగే చూడండి విత్ మయూరి అన్నాను కదా, చూడండి ఎం ఫర్ మిథైల్ ఆరెంజ్ ఆర్ మిథైల్ ఎల్లో ఎనీథింగ్. ఓకే, చూడండి ఎం ఫర్ మిథైల్ ఆరెంజ్. ఓకే, దిస్ ఇస్ బేస్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ ఎల్లో. ఓకే, యాసిడ్లో అయితే రెడ్. దిస్ ఇస్ బేస్, దిస్ ఇస్ యాసిడ్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి ఇండికేటర్స్. చూడండి ఫస్ట్గా చూడండి లిట్మస్ పేపర్. చూడండి లిట్మస్ ఎక్కడ ఉంది, చూడండి ఇక్కడ ఎలా ఉంది, బేస్లో బ్లూ, బేస్ ఇస్ బ్లూ, యాసిడ్ ఇస్ రెడ్. సో లేబర్, లేబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, లేబర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ట్రై. ఓకే, ట్రై. సియర్ టర్మరిక్. టర్మరిక్ చూడండి బేస్ ఎలా ఉంది, రెడ్, ట్రై ఎల్లో. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం, దిస్ ఈస్ లేబర్, నెక్స్ట్ వన్ ఈస్ ట్రై. ఓకే, లేబర్, ట్రై. నెక్స్ట్ చూడండి ఫినాఫ్థలిన్. ఫినాఫ్థలిన్ చూడండి నేను ఏం చెప్పాను, నేను ఇక్కడ చూడండి ఒకసారి పాప్కార్న్ అని చెప్పాను నేను, దిస్ ఈస్ పాప్కార్న్. ఓకే, సో పాప్కార్న్ గుర్తుపెట్టుకోండి. పాప్కార్న్ మీన్స్ పీ ఈస్ ఫినాఫ్థలిన్, ఇన్ బేస్ వాట్ హ్యాపెండ్ పింక్, బట్ ఇన్ యాసిడ్స్ ఇట్ ఈస్ కలర్లెస్. ఓకే, యాసిడ్ ఈస్ కలర్లెస్, సో ఇట్ ఈస్ పాప్కార్న్. నెక్స్ట్ వన్ చూడండి మయూరి అని చెప్పాను, దిస్ ఈస్ మిథైల్ ఆరెంజ్. ఓకే, బేస్లో ఎలా ఉంది, దిస్ ఈస్ ఎల్లో కలర్, బట్ ఇన్ యాసిడ్ ఇట్ ఈస్ రెడ్ కలర్. ఓకే, ఇలా అయితే ఈ షార్ట్ ట్రిక్స్ అయితే మనం ఖచ్చితంగా మొత్తం నేర్చుకోవచ్చు. చూడండి లేబర్ ట్రై పాప్కార్న్ మయూరి, లేబర్ ట్రై పాప్కార్న్ మయూరి. సో ఇదంతా మనం నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి కలర్లెస్ టు పింక్. పింక్గా మారిందంటే దిస్ ఈస్ వాట్, ఫినాఫ్థలిన్ అయితే పాప్కార్న్ అంటాం. ఓకే, పాప్కార్న్ అంటే POPCORN. సో ఫినాఫ్థలిన్ ఈస్ ఇట్ బేస్, ఇట్ ఈస్ పింక్. సో ఇదేమవుతుంది, బేస్ అవుతుంది, ఇది యాసిడ్ అవుతుంది. యాసిడ్ ఏమవుతుంది, దట్ ఈస్ కలర్లెస్. ఓకే, కలర్లెస్. చూడండి ఎస్, ఇట్ ఈస్ ఏ బేస్. ఓకే, ఇట్ ఈస్ బేస్. నెక్స్ట్ చూడండి సింథటిక్ ఇండికేటర్స్లో
సమ్ కెమికల్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఫినాఫ్థలిన్ అలాగే మిథైల్ ఆరెంజ్ ఇయోసిన్ ఆర్ ఆల్సో ఇండికేటర్స్. దే ఆర్ సింథటిక్ ఇండికేటర్స్. ఓకే, దే ఆర్ ఆల్ సింథటిక్ ఇండికేటర్స్. ఓకే, ఫినాఫ్థలిన్ ఇన్ యాసిడ్స్ ఎలా ఉంటుంది? షార్ట్కి తెలుసు కదా, దట్ ఈస్ పాప్ కార్న్. దిస్ ఈస్ పింక్ ఇన్ బేస్, కలర్లెస్ ఇన్ యాసిడ్స్. ఇది బేసెస్. బేస్లో ఎలా ఉంటుంది? దట్ ఈస్ పింక్. ఓకే, యాసిడ్లో దట్ ఈస్ కలర్లెస్. ఓకే, ఇలా గుర్తుంచుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సమ్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్, ఇయోసిన్ ఆర్ ఆల్సో ఇండికేటర్స్. దే ఆర్ సింథటిక్ ఇండికేటర్స్. లైక్ చూడండి, మిథైల్ ఆరెంజ్ అలాగే ఫినాఫ్థలిన్. మిథైల్ ఆరెంజ్ చూడండి, ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? మయూరి అని చెప్పుకున్నాం. మయూరి మీన్స్ వై ఫర్ దట్ ఈస్ ఎల్లో ఇన్ బేసెస్ ఆర్ ఫర్ రెడ్ ఇన్ యాసిడ్స్. చూడండి, నెక్స్ట్ వన్ ఈస్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏం లేదు. చూడండి, మనం ఎక్కడైనా బిర్యానీ షాప్ అలా, బిర్యానీ షాప్ సార్ ఎందుకు వచ్చింది సార్? బిర్యానీ షాప్ మనం క్లాస్ చెప్తూ ఉంటున్నాం సార్, బిర్యానీ షాప్ ఎందుకు వచ్చింది? బిర్యానీ షాప్ వస్తుంది, నేను క్లాస్ చెప్తున్నా అంటే బిర్యానీ షాప్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, ఇల్లు వచ్చేసి మొత్తం వచ్చేది. ఓకేనా, న్యాచురల్ థింగ్స్. ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పుకుంటేనే మనం అంతా నేర్చుకోగలం. ఓకే, చూడండి, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. మనం ఎక్కడైనా బిర్యానీ షాప్కి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ స్మెల్ వస్తుంది. సో మనం చెప్పగలం దిస్ ఇస్ బిర్యానీ, దిస్ ఇస్ కర్రీ, దట్ వన్. సో ఇంట్లో కూడా చెప్పగలం కదా. సో ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని చెప్పి మనకి నోట్స్లు ఇక్కడ ఉంటాయి. ఓకే, నోట్స్లు ఇక్కడ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనం చెప్పగలం. సేమ్ ఇలా చూడండి, ఒకటి ఉన్నాడు చూడండి, చింటూ పింటూ అని చెప్పి. హీస్ చింటూ, హీస్ పింటూ. ఈ చింటూ పింటూ ఏంటంటే, ఓకే, వీళ్ళకి ఏంటంటే వాసన పీల్చే అలవాటు ఎక్కువ. ఓకే, ఏదైనా చేసేటప్పుడు చూడండి, ఈ వాసన ఏంటంటే ఫస్ట్ 2 ఆనియన్ స్లైడ్స్ తీసుకున్నారు. ఓకే, ఆనియన్ చూడండి, మనం కట్ చేసేటప్పుడు మనకి ఐస్ నుంచి వాటర్ వస్తాయి కదా, దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్మెల్ అనేది మన ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ వెళ్ళి అప్పుడు వస్తుంది మనకి స్మెల్. ఓకే, ఈ స్మెల్ వస్తుంది. సేమ్ ఇలా చూడండి, చింటూ పింటూ. ఓకే, చూడండి, చింటూ పింటూకి ఏంటంటే ఫస్ట్లో అయితే ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా, ఆనియన్ స్లైడ్స్, పంజెంట్ స్మెల్ అయితే వచ్చింది. ఓకే, పంజెంట్ స్మెల్. చూడండి, తర్వాత ఏమైంది? ఈ ఆనియన్స్ని ఓకే 2 సొల్యూషన్స్ అయితే తీసుకున్నారు. ఓకే, 2 సొల్యూషన్స్ అయితే తీసుకున్నారు. ఓకే, బట్ అన్నోన్ సొల్యూషన్ అక్కడ ఏం ఇవ్వలేదు కదా మనం, దట్ యాసిడ్ బేస్ అని మనం చెప్పలేదు. నెక్స్ట్ చూడండి, ఈ 2 ఆనియన్ స్లైస్ని అయితే చూడండి వాడు ఏమన్నాడంటే, ఈ చింటూగాడు అయితే ఓకే, ఈ చింటూగాడు చూడండి, ఈ స్మెల్ పిలిచి దిస్ ఈస్ ఏ ఆనియన్ స్మెల్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్. ఓకేనా, రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్ అంటే ఏంది? ఓకేనా, ఫస్ట్లో స్మెల్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉందన్నాడు. తర్వాత పింటూగాడు ఏమన్నాడు చూడండి, రే స్మెల్ లేదురా అన్నాడు. ఓకే, సో అక్కడ 2 స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఆ 2 స్లైడ్స్ అయితే మనం కనుక్కోవాలి. ఓకే, సో అక్కడ చూడండి ఫస్ట్లో చూడండి యాసిడ్లో తీసుకోగానే చూడండి ఆ స్మెల్ అలాగే ఉంది. బట్ బేస్లో ఏమైంది? ఆ స్మెల్ అనేది చేంజ్ అయిపోయింది. సో చూడండి, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఇన్ యాసిడ్స్ ఏమవుతుంది? ఆ స్మెల్ అనేది సేమ్ యాసిడ్స్ అలాగే ఉంది. బట్ బేస్లో ఏమవుతుంది? ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమి రాయాలి చూడండి, ఇన్ యాసిడ్స్ odor remains as it is, but in bases odor goes off. ఓకేనా, సో యాసిడ్లో ఎలా ఉంటుందంటే ఆ స్మెల్ అలాగే ఉంటుంది, బట్ బేసెస్లో ఏమవుతుంది? ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి, సిన్స్ ద ఇండికేటర్ వర్క్స్ ఆన్ ద స్మెల్ as it is called all factory indicators. చూడండి, ఇక్కడ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఫిలమెంట్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ నెర్వ్ సేమ్ ఇలాగే. సో చూడండి, మనం ఎప్పుడైనా కాఫీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్గా ఇక్కడ పెడతాం మనం. ఓకే, ప్యాకర్ రొబ్బి ఇవన్నీ. ఓకే, దానికోసమే. చూడండి, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్లో ఫస్ట్గా అయితే ఆనియన్ తెలుసు కదా. ఓకే, ఆనియన్ కోసేటప్పుడే మనం ఏడుస్తాం. స్టోరీ తెలుసా మీకు? టమాటా చచ్చిపోయింది, వాళ్ళు ఏడ్చాడు, వీళ్ళు ఏడ్చాడు, చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం. సేమ్ అలాగే ఆనియన్ కోసం ఎవరు ఏడుస్తాం? మనమే ఏడుస్తాం. అవును కదా. నెక్స్ట్ చూడండి, క్లవ్ తెలుసు కదా ఇది. ఓకే, మనం ఎక్కువ బిర్యానీస్లో స్వీట్స్లో అలా యూస్ చేస్తుంటాం మనం. ఓకే, ఈ టేస్ట్ కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది రా బాబాయ్, ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వెనిలా ఎసెన్స్. ఇవి ఎక్కువగా మనం బిర్యానీలో చూస్తుంటాం ఇలాగా. నెక్స్ట్ వన్ వచ్చేసి యూకలిప్టస్ నీలగిరి. ఈ లీఫ్ కూడా మనం చూస్తుంటాం. చూడండి, యూనివర్సల్ ఇండికేటర్స్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ ఇండికేటర్స్ చెప్పుకుందాం. చూడండి, యూనివర్సల్ ఇండికేటర్స్ అయితే లైక్ ఇక్కడ చూడండి, మనకైతే pH వాల్యూస్ ఇచ్చేసాడు. ఓకే, 0 to 6. ఓకే, 0 to 6 అయితే ఏమంటామంటే యాసిడ్స్ అంటాం. 7 చూడండి న్యూట్రల్. బట్ అలాగే చూడండి 8 to 14 ఏమంటాం? దట్ ఈస్ ఆల్కలీస్ అంటే రాసుకోండి, దీస్ ఆర్ బేసెస్.
దీస్ ఆర్ బేసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సింథటిక్ ఇండికేటర్ అన్నాడు. సింథటిక్ ఇండికేటర్ అంటే చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఒకటే ఆన్సర్ ఉంది అక్కడ, మిగతావన్నీ న్యాచురల్ ఇండికేటర్స్ ఇవన్నీ. ఓకేనా? దిస్ వన్ ఆల్సో యువర్ హోంవర్క్ ఎలిమెంట్ చేసుకుంటే చెప్పొచ్చు. ఓకే, ఒకటే ఉంది అక్కడ. ద ఇండికేటర్ విచ్ టర్న్ రెడ్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్. ఇందాక చూపించాను మీకు నేను. ఓకే, బట్ ఇక్కడ చూడండి, నేను ఇందులో షార్ట్కి చెప్పడం మర్చిపోయి ఉంటున్నాను. ఓకే, సో ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, చూడండి, యాసిడ్స్ అనగానే మనకు షార్ట్కి గుర్తు రావాలి. దట్ ఈస్ బార్స్. ఏంటి? బార్స్ అనేది గుర్తు రావాలి మనకి. ఏం గుర్తు రావాలి? బార్స్ అనేది గుర్తు రావాలి. సో చూడండి, ఇక్కడ ఏం లేదు. ఓకే, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ సారీ మీకు కనబట్టలేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ యాసిడ్స్. సో ఇక్కడ చూడండి, ఏమో లేదు చూడండి. బి అనగానే బేసెస్, ఆర్ అనగానే రెడ్, ఏ అనగానే యాసిడ్స్. ఓకే, చూడండి, ఇది ఏ టెస్ట్ ఉంటుంది? దిట్ ఈస్ సోర్ టు టెస్ట్. ఏ టెస్ట్ ఉంటుంది? సోర్ టు టెస్ట్. సో యాసిడ్స్ అనగానే గుర్తు రావాలి, బార్స్ అని గుర్తు రావాలి. యాసిడ్స్ అనగానే బార్స్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ అలాగే బేస్ గురించి నేను చెప్తాను. ఓకే, సో యాసిడ్ అనగానే ఏం గుర్తు రావాలి? యాసిడ్స్ అనగానే బార్స్. దట్ ఈస్ బ్లూ లిట్మస్ టు రెడ్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ యాసిడ్స్. ఇట్ ఈస్ విచ్ టెస్ట్? రెడ్. సోర్ టు టెస్ట్. ఏంది? సోర్ టు టెస్ట్. బార్స్ అని గుర్తు రావాలి. దట్ ఈస్ బార్స్ అంటే చూడండి ఒకసారి. దట్ ఈస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ యాసిడ్స్. ఓకే, ఇట్ ఈస్ విచ్ టెస్ట్? దట్ ఈస్ సోర్స్. ఓకే, విచ్ టెస్ట్? సోర్ టు టెస్ట్. చూడండి, ఏ సొల్యూషన్ టర్న్స్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ పింక్. ద మోస్ట్లీ లైక్లీ pH ఆఫ్ ద సొల్యూషన్ ఇస్. చూడండి, మన షార్ట్కి తెలుసు కదా, పాప్కార్న్. మీరే ఆన్సర్ రాయాలి. ఓకే, చూడండి, దిస్ ఇస్ ఫినాఫ్థలిన్. ఓకే, పి అనగానే పింక్ అంటాం మనం. దట్ ఈస్ బేస్. సేమ్ కలర్లెస్ అయితే యాసిడ్. ఓకే, కలర్లెస్ని ఏమంటాం? యాసిడ్ అంటాం. సో చూడండి, ద మోస్ట్లీ లైక్ ద ఏ సొల్యూషన్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ పింక్. పింక్ అనగానే ఏంది? బేసెస్ ఫ్రమ్ విచ్ టు విచ్? దట్ ఈస్ 8 to 14. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? దట్ ఈస్ 8 to 14 అయితే pH ఇండికేటర్ బేసెస్ది. సో వాట్ ఈస్ ఆన్సర్? ఓకే, దట్ ఈస్ ఆల్సో యువర్ హోంవర్క్ అండ్ కామెంట్లో చెప్పండి నాకు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్ అని లేదు, న్యాచురల్గా హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ నుంచి వచ్చే యాసిడ్ని ఏమంటాం అంటే న్యాచురల్. ఓకే, న్యాచురల్ యాసిడ్స్ ఏమంటాం అంటే ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. తెలుసు కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం, ఆర్గానిక్ ఫుడ్స్ అంటాం, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటాం. ఓకే, వీటిని చూడండి ఆర్గానిక్. ఓకేనా? సో న్యాచురల్గా వచ్చేదాన్ని, న్యాచురల్గా వచ్చిన యాసిడ్స్ని ఏమంటాం అంటే ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. సో ఎనీ మినరల్స్ యూస్ చేస్తే దాన్ని మినరల్ యాసిడ్స్ అంటాం. సో ఫర్దర్గా స్లైడ్స్లో అయితే మనం చూసుకుందాం దీని గురించి. చూడండి, ఆర్గానిక్ యాసిడ్స్. చూడండి, యాసిడ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద వాట్? ఆర్గానిక్ యాసిడ్స్. ఈ ఆర్గానిక్ యాసిడ్స్ చూడండి, ఫస్ట్లో అయితే మనకి వచ్చింది మ్యాంగో. తెలుసు కదా మ్యాంగో ఎలా ఉంటుందో? దట్ ఈస్ వెరీ చాలా పుల్లగా ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు. పండితే బాగానే ఉంటుంది. కొన్ని కూరగాయలు ఉంటాయి కదా, అవి ఇంకా పచ్చిగా, అవి ఇంకా పుల్లగా ఉంటాయి. అవును కదా? నెక్స్ట్ చూడండి, టామరిన్ అయితే చూడండి, మనం చిన్నప్పుడు అయితే జామకాయ ఆకులో పెట్టి తింటాం. ఎందుకు దాంట్లో పెట్టి తింటున్నాం? వేరే ఆకులు ఎందుకు పెట్టట్లేదు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు డౌట్ రాలేదా మీకు? సరే, అవన్నీ మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అయితే లేదు తెలుసుకుందాం. ఓకేనా? జామకాయ చెట్టు ఏమవుతుంది? జామకాయ చెట్టు ఆకులో నెట్టి తింటాం మనం. ఓకే, టామరిన్ ఇస్ వెరీ పుల్లగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. దాంట్లో అలాగే సాల్ట్ కూడా కలుపుతాం. సాల్ట్ ఏం తినలేము కదా. సో దీన్ని ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో నెక్స్ట్ స్లైడ్స్లో మనం అయితే తెలుసుకుందాం దీని గురించి. నెక్స్ట్ చూడండి, ఆరెంజ్ కూడా చూడండి చాలా పుల్లగా ఉంటుంది. ఓకే, ఇది ఒక యాసిడ్ అంటాం. ఓకే, ఆర్గానిక్ యాసిడ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, టార్టరిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, సిట్రిక్ యాసిడ్ అంటే ఏమంటాం? దట్ ఈస్ లెమన్. లాక్టిక్ యాసిడ్ అంటే ఏమంటాం? ఓకే చెప్పండి, ల్యాబ్ బ్యాక్టీరియా అంటాం. ఓకే, విచ్ ఫ్రమ్ మిల్క్ టు ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ
కర్డ్, మిల్క్ నుంచి కర్డ్ వస్తుంది కదా, అక్కడ ఏమో యూజ్ అవుతుందంటే ల్యాబ్ బ్యాక్టీరియా. ఓకే, దీన్ని ఏమంటాం అంటే లాక్టిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి టాటరిక్ యాసిడ్. టాటరిక్ యాసిడ్ అంటే టామరిన్ అంటాం. ఆక్సాలిక్ యాసిడ్ ఈస్ వాట్? టొమాటో. చూడండి తర్వాత చూడండి, దట్ ఈస్ గ్రేప్స్. గ్రేప్స్ కూడా ఉన్నాయి కదా, పచ్చి గ్రేప్స్ చూడండి పుల్లగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి అలాగే లెమన్. ఓకే, దట్ ఈస్ సిట్రిక్ యాసిడ్. ఏముంటుంది ఇక్కడ? సిట్రిక్ యాసిడ్ అయితే ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చాడు ఎస్సీఆర్టీ ఎగ్జాంపుల్. ఓకే, కాలమ్ ఏ అండ్ కాలమ్ బి. ఓకే, మీరే చేయాలి ఇది. ఓకే, మీరే చేయాలి. సరే నేను చెప్తా, ఆన్సర్ చూడండి. ఆక్సాలిక్ యాసిడ్ అనగానే టొమాటో, అంతే కదా. నెక్స్ట్ చూడండి సిట్రిక్ యాసిడ్ లెమన్, తర్వాత ఎస్టిక్ యాసిడ్ వెనిగర్, ఇంకేం మిగిలింది? లాక్టిక్ యాసిడ్ మిల్క్ టు కర్డ్. చూడండి ఏమవుతుంది? ఏ చూడండి, ఏ ఈస్ 4, ఎస్టిక్ యాసిడ్ వెనిగర్ 3, సిట్రిక్ యాసిడ్ లెమన్ 2, ఆక్సాలిక్ యాసిడ్ 1. ఓకే, సో ఆన్సర్స్ ఏంది? 4, 3, 2, 1. ఆన్సర్ ఏంది? 4, 3, 2, 1 రావాలి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ యాసిడ్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ సిట్రస్ ఫుడ్? ఇందాక చెప్పాను కదా నేను, దాని ఏం యాసిడ్ ఉంటుంది? ఇప్పుడు టెస్ట్ చేద్దామా? ఇది చేద్దామా? ఇలాగుంటుంది, సోట్ టు టేస్ట్. ఓకే, దాంట్లో సిట్రిక్ యాసిడ్ అయితే ప్రెజెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మినరల్ యాసిడ్స్. మినరల్ యాసిడ్స్ చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్స్ అన్నీ ఏంటంటే చాలా డేంజరస్ మనకి. ఓకే, ల్యాబ్లో కూడా ఒక కెమిస్ట్రీ టీచర్ అయినా ఫిజిక్స్ టీచర్ ఉన్నా వాళ్ళ ప్రెజెన్స్లోని ఈ ల్యాబ్ కెమికల్స్ అయితే బయట చేస్తాం. చూడటం ఎంత ఫుల్గా చెప్పకుండా పోతున్నాను. ఓకే, నైట్రిక్ యాసిడ్ కానివ్వండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ కానివ్వండి, అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవన్నీ ఏంటంటే ఒక కెమిస్ట్రీ టీచర్ ఆర్ ఫిజిక్స్ టీచర్ ప్రెజెన్స్లో అయితే మనం తీయగలం ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. మనం మూవీస్లో చూస్తుంటాం కదా, యాసిడ్స్ పోసేస్తుంటారు. ఓకే, ఈ యాసిడ్స్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, అలాగే నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ వీక్ యాసిడ్స్. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్స్ చూడండి ద యాసిడ్స్ విచ్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకే, ద యాసిడ్స్ విచ్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్ట్రాంగ్ యాసిడ్. ఏమంటాం? స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. చూడండి ఇక్కడ HCl which gives rise to H+ and Cl-. ఏమంటాం? H+ and Cl-. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి వీక్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్ అంటే ఏమంటాం? CH3COOH which gives, చూడండి ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్, ఏం చేస్తుంది ఇక్కడ? లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాన్స్ అయితే ఇస్తుంది. సో దీన్ని ఏమంటాం అంటే వీక్ యాసిడ్ అంటాం. సో స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంది? మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అయితే ఇస్తుంది. ఓకే, ఓన్లీ H+ ఇవ్వాలి. అదే OH- ఇస్తే దట్ ఈస్ బేసెస్. ఓకే, మనం ఇంకా బేసెస్ దాకా వెళ్ళలేదు, బేసెస్ వెళ్ళినాక చూద్దాం మనం. ఓకే, చూడండి ఇక్కడ CH3COOH గివ్స్ రైజ్ టు H+ CH3COO-. ఈ రియాక్షన్ అయితే ఇలా జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అంటే ఫస్ట్ చూడండి నాకు చెప్పాలి మీరు. ఏం చెప్పాలి? షార్ట్ ట్రిక్ చెప్పాలి. బార్స్ అనేది గుర్తు రావాలి చెప్పాను. సో బార్స్ అనేది గుర్తుంది కదా. ఓకే, BARS. బార్స్ అంటే ఏం చెప్తాను నేను? బ్లూ లిట్మస్ టు రెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఇట్ ఈస్ సోర్ టు టేస్ట్. ఓకే, ఇట్ ఈస్ సోర్ టు టేస్ట్. చూడండి, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. అంటే ఏ టేస్ట్లో ఉంటుంది? సోర్ టేస్ట్లో ఉంటుంది. ఇక అదే చూడండి, యాసిడ్స్ హ్యావ్ ఏ సోర్ టేస్ట్. యాసిడ్ అండ్ బ్లూ లిట్మస్ టు రెడ్. ఓకే, బ్లూ లిట్మస్ టు రెడ్ అండ్ ఇట్ ఈస్ సోర్ టు టేస్ట్. ఓకే, ఈ షార్ట్ ట్రిక్ అయితే గుర్తుంటే మనం రాసేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఇన్ యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ కాల్డ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, ఇది ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఇందాక మనం తీసుకున్నాం కదా, ఏం తీసుకున్నాం? దట్ ఈస్ వాటర్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? వాటర్, లెమన్ వాటర్, సిట్రిక్ యాసిడ్. సో ఒకసారి మనం మళ్ళీ ట్రై చేద్దాం మనం. ఓకే, సో లెమన్ అయితే మనం సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, ఇక్కడ లెమన్ అయితే తీసుకున్నాం. అసలు యాక్చువల్గా మనం బ్యాటరీ అయితే వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ
లైట్ అయితే గ్లో అవుతుంది. ఓకే, బ్యాటరీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు చూడండి ఈ అసిడిక్ వాటర్లో, ఓకే, ఈ సిట్రిక్ యాసిడ్ ఉన్న వాటర్లో మనం ఈ కనెక్షన్ ఏది వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, చూడండి. ఓకే, రెండింటికి కనెక్షన్ అనేది ఇస్తే బల్బ్ అయితే గ్లో అవుతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఏం కనెక్షన్ ఇవ్వట్లేదు. చూడండి, ఓకే, బల్బ్ అయితే గ్లో అవుతుంది. చూడండి ఒకసారి, మనం ఏం కనెక్షన్ ఇవ్వలేదు. మీకు కనబడుతుంది కదా, ఓకే, మనమైతే కనెక్షన్ ఏమి ఇవ్వలేదు. చూడండి, కనెక్షన్ తీసేస్తే ఇలా ఉంది. వెన్ ఎవర్ మనమైతే వాటర్లో చూడండి అసిడిక్ వాటర్లో అయితే పడేది పెడుతున్నామో చూడండి, ఇక్కడ ఎలక్ట్రోలైట్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ కరెంట్ అనేది ఇస్తుంది అండ్ బల్బ్ కూడా ఈజీగా గ్లో అవుతుంది. చూడండి, నేను తీస్తాను సేమ్ అలాగే అసిడిక్ వాటర్లో పెట్టగానే మళ్ళీ బల్బ్ గ్లో అవుతుంది. ఓకే, చూడండి ఎంత మ్యాజిక్ అయితే ఉన్నాయి అది. ఓకే, రియల్ ఫన్ కదా అది. చూడండి, ఎస్, ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూసారు కదా, చాలా క్రేజీగా వచ్చింది కదా. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. చూడండి, ఆ యాసిడ్లో ఎలక్ట్రోలైట్స్ ఎలా ప్రజెంట్ అయితే అండ్ ఎలక్ట్రిసిటీ వల్ల చూడండి బల్బ్ అయితే సూపర్ గ్లో అయింది కదా. ఓకే, ఇది క్రేజీ ఎక్స్పెరిమెంట్ కదా. ఓకే, చాప్టర్ అయితే కంటిన్యూ చేద్దాం మనం. ఓకే, చూడండి, యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ టు ఫార్మ్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్ టు ఫార్మ్ హైడ్రోజన్. ఏమంటున్నాడు? యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ టు ఫార్మ్ హైడ్రోజన్. చూడండి, ఇక్కడ ఏమేమి తీసుకున్నాడు? మెటల్ అయితే జింక్ తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నాడు? జింక్ తీసుకున్నాడు. అలాగే H2SO4 తీసుకున్నాడు. చూడండి, ఇక్కడ H2 గ్యాస్ అనేది రిలీజ్ అయింది. సో ఈ H2 గ్యాస్ ఎందుకు రిలీజ్ అయింది? ఓకేనా, అసలు ఎందుకు రిలీజ్ అవ్వదు? రిలీజ్ అవుతుందా? జింక్ మెటల్ తీసుకుంటేనే రిలీజ్ అవుతుందా? అదే కాపర్ తీసుకుంటే ఎందుకు అవ్వదు? ఓకేనా, ఇదంతా ఎలా తెలుసుకోవాలంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయితే మనకి ఫస్ట్ చాప్టర్లో చాలా ఈజీగా ఏం చెప్పాను చూడండి. కనకం, అలిజాన్, ఫెల్డ్ హే, కాప్మే, సిల్వర్, గోల్డ్. ఓకే, చూడండి, కనకం మీన్స్ దట్ ఈస్ స్టార్టింగ్ ఇస్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం. అలిజాన్ దట్ ఈస్ అల్యూమినియం, జింక్. ఫెల్డ్ హే దట్ ఈస్ ఫెర్రస్ అండ్ లెడ్ అండ్ హైడ్రోజన్. తర్వాత చూడండి, కప్ మే సిల్వర్, గోల్డ్. కప్ దట్ ఈస్ కాపర్, మే మెర్క్యూరీ దట్ ఈస్ సిల్వర్, గోల్డ్, ఏజీ అండ్ ఏయు. ఓకే, చూడండి, ఇక్కడ ఈ సిరీస్లో అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది లీస్ట్ రియాక్టివ్ దెన్ జింక్. సో జింక్ ఏం చేస్తుంది? హైలీ రియాక్టివ్. నాకు బలం ఉంది. సో దట్ ఈస్ బలమైనడు కాబట్టి ఏం చేస్తున్నాడు? బలం లేని దాన్ని ఏం చేస్తుంది? డిస్ప్లేస్ చేస్తుంది. సో జింక్ ఇస్ ఈజీలీ రిప్లేసెస్ హైడ్రోజన్. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, ఇక్కడ అయితే 2 లిట్మస్ పేపర్ తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. దట్ ఈస్ రెడ్ అలాగే బ్లూ. ఓకే, రెడ్, బ్లూ. ఓకే, చూడండి, ఇదైతే యాసిడ్ సొల్యూషన్లో పెట్టంగానే చూడండి బ్లూ అనేది రెడ్గా మారుతుంది. రెడ్ అనేది ఏం చేంజ్ ఉండదు. చూడండి, ఇక్కడ చూడండి, రెడ్గానే ఉంది. ఓకే, రెడ్ ఇలాగే ఉంది, బట్ బ్లూ ఎలాగ చేంజ్ అయింది? దట్ ఈస్ బ్లూ టు రెడ్గా మారింది. ఓకే, బ్లూ టు ఎలాగ మారింది? బ్లూ టు రెడ్గా మారింది. నెక్స్ట్ చూడండి, రియాక్షన్ విత్ జింక్ మెటల్. ఇందాక చెప్పుకున్నాం కదా, జింక్ అనేది హైడ్రోజన్ ఈజీగా రిప్లేస్ చేస్తుంది. హైడ్రోజన్ రిలీజ్ అయిందంటే మనకు ఒకటే గుర్తు రావాలి, అక్కడ ఏమవుతుంది? గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏమవుతుంది? గ్యాస్ రిలీజ్ అవుతుంది. అలాగే చూడండి, పాపప్ సౌండ్, ఈ సౌండ్ వస్తుంది. అలాగే ఫైర్ వచ్చేస్తుంది. చూడండి, నేను ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. నా స్టూడెంట్స్ చేశాను, అలాగే ఇంట్లో చేశాను, అలాగే బయట రివర్స్లో చేశాను, అలాగే బయట నైట్ టైం కూడా చేశాను. ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. దివాళీ క్రాకర్సే కాదు బాబోయ్. ఓకేనా, మనం సైన్స్ స్టూడెంట్స్ చాలా ల్యాబ్స్తో చేయొచ్చు. మనం ల్యాబ్ కెమికల్స్ చాలా చేయొచ్చు. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయాలని చెప్పట్లేదు, ఒకసారి వీడియో చూడండి చెప్తున్నా. ఓకేనా, డిస్క్రిప్షన్ ఏం తెలుసా? చేయకండి అని చెప్పి. ఓకే, అవి దొరకవు మీకు మెటల్స్, దొరికినా చేయబాగండి. ఓకే, అండ్ ఏదంటే కెమిస్ట్రీ అంటే ఎవరు? కెమిస్ట్రీ టీచర్ ముందరైతే చేయాలి మనం అది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడైతే చూడండి మనం స్టార్టింగ్లో జింక్ గ్రాన్యూల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ సోప్ వాటర్ అయితే తీసుకున్నాం. ఈ సోప్ వాటర్లో ఏమవుతుంది? ఈ గ్యాస్ అనేది రాగానే అక్కడ సోప్ సొల్యూషన్గా ఏమవుతుంది? అక్కడ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఎయిర్ బబుల్స్ దగ్గర మనం అయితే క్యాండిల్ పెట్టంగానే ఏమవుతుందని అదేమవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ అనేది బాంబ్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది, ఎక్స్ప్లోజ్ అవుతుంది. అలాగే ఫైర్ అనేది ఎక్స్టింగ్విష్ అవుతుంది. తెలిసి కదా ఫస్ట్ టాప్లో తెలుసుకున్నాం. హైడ్రోజన్ గ్యాస్ రిలీజెస్ మీన్స్ ఫైర్ ఇస్ ఎక్స్టింగ్విష్, అలాగే అక్కడ ఎక్స్ప్లోడ్ అవుతుంది, అలాగే పాపప్ సౌండ్ వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్ అయితే ఫస్ట్గా గ్యాస్ రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాస్ చూడండి, అలాగే ట్యూబ్ నుంచి బయటకు వస్తున్నాయి. ఈ ట్యూబ్ నుంచి బయటకు ఎలా వస్తున్నాయి చూడండి ఒకసారి. సో ఇక ట్యూబ్ నుంచి బయటకు వస్తున్నాయి కదా. సో బర్నింగ్ క్యాండిల్ ఒకటే తీసుకున్నాం. బర్నింగ్ క్యాండిల్ తీసుకోగానే ఏమవుతుంది? అక్కడ ఎక్స్ప్లోజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎక్స్ప్లోజ్ అవుతుంది. ఎక్స్ప్లోజ్ అయ్యి అక్కడ ఏమవుతుంది? పాపప్ సౌండ్ వస్తుంది. చూడండి, ఎస్, చూడండి, ఇక్కడ క్యాండిల్ అయితే బర్న్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? సోప్ బబుల్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ గ్యాస్. చూడండి, ఇక్కడ చూడండి, హైడ్రోజన్ గ్యాస్ బర్న్స్ విత్ పాపప్ సౌండ్ మేకింగ్ ఎ లిటిల్ ఎక్స్ప్లోజన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్స్. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టండి,
కార్బోనేట్ అని వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది, దాంతోపాటు H2O కూడా రిలీజ్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ చూడండి, CO2 అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. చూడండి CO2 ఇస్ రిలీజెస్ అండ్ వాటర్ ఆల్సో రిలీజ్. సో మీరు రిమైనింగ్ ఏంది NaCl. అక్కడ ఏం తీసుకున్నాడు, Na2CO3 తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు, Na2CO3. Na2CO3. సో CO3 రిలీజ్ అయిపోయింది, H2O రిలీజ్ అయింది, ఇంకా మిగిలింది NaCl. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాడు అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అగైన్ హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకున్నాడు. చూడండి ఫస్ట్గా ఏం రిలీజ్ అవ్వాలి, CO2 రిలీజ్ అవ్వాలి అండ్ H2O రిలీజ్ అయిపోవాలి. ఇక్కడ H, ఇక్కడ H. సో ఈ 2H, ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంది. సో మిగిలింది ఏంది, సోడియం క్లోరైడ్. ఒకసారి ఈ రియాక్షన్స్ అయితే చూసుకోండి. తర్వాత చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ చూడండి ఫస్ట్గా అయితే క్లియర్ లైమ్ వాటర్ చూడండి. సరే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మనం చూడండి ఇందాక ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ చూడండి, సరే రియల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం బయట లైమ్ వాటర్ తీసుకుంటాం కదా, లైమ్ వాటర్ తీసుకున్నప్పుడు చూడండి ఫస్ట్ ఎలా ఉంటుంది, ఆ గ్యాస్ ఫిల్ అయ్యి వైట్ కలర్ ఉంటుంది. అది మిక్స్ అవ్వని ఎలా ఉంటుంది, అది వైట్ కలర్ చేంజ్ అయిపోతుంది. అక్కడ ఇస్తున్న గ్యాస్ ఏంది, CO2 గ్యాస్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఆ వైట్ కలర్ అనేది మళ్ళీ ఒరిజినల్ కలర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ క్లియర్ లైమ్ వాటర్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, లైమ్ వాటర్ తీసుకున్నాం. చాలా చూడండి వెన్ కార్బన్ డైఆక్సైడ్ పాస్ త్రూ లైమ్ వాటర్ ఇట్ టర్న్స్ మిల్కీ. ఎలా చేయండి, మిల్క్. ఎలా ఉంది ఇది, మిల్కీ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్ ఫర్ ఎ లాంగర్ టైమ్. ఓకే, ఇఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్ ఫర్ ఎ లాంగర్ టైమ్ ద మిల్కీనెస్ ఈస్ డిస్అపియర్. ఏంటి, ద మిల్కీనెస్ ఈస్ డిస్అపియర్. ఓకే, చూడండి CaOH twice ప్లస్ CO2 యూస్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది, కార్బన్ చూడండి కాల్షియం కార్బోనేట్. ఓకే, ఏమొస్తుంది, కాల్షియం కార్బోనేట్. తర్వాత H2O. ఓకే, నెక్స్ట్ చూడండి రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ ఆక్సైడ్స్. ఇందాక చూసాం కదా ఇవన్నీ. ఓకే, చూడండి బేసిసిటీ ఆఫ్ యాసిడ్స్. బేసిసిటీ ఆఫ్ యాసిడ్స్ అంటే ఏం ఆపోజిట్ అది. ఓకే, చూడండి అక్కడ యాసిడ్స్ అంటే ఏం చెప్తాం, నెంబర్ ఆఫ్ H+ ions ఆర్ రిలీజింగ్ అవుట్. ఏమంటాం, నెంబర్ ఆఫ్ H+ ions ఆర్ రిలీజింగ్ అవుట్. చూడండి నెంబర్ ఆఫ్ H+ ions ఆర్ రిలీజింగ్ అవుట్. ఓకే, ఎక్కడ aqueous సొల్యూషన్లో చూడండి H2SO4. H2SO4 తీసుకుంటే దట్ ఈస్ H2SO4. ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇలా తీసుకుంటాం మనం 2H ప్లస్ SO4 -2. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ గ్యాస్ ఉన్నాయి, హైడ్రోజన్స్ ఉన్నాయి 2. సో బేసిసిటీ ఎంత, దట్ ఈస్ 2. సో బేసిసిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ 2. బేసిసిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ చూడండి క్వశ్చన్. వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4. H3PO4 ఎన్ని ఉన్నాయి ఇక్కడ, హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది కూడా నేర్చుకోండి, ఇదేంటంటే స్ట్రక్చర్ చూసి చేయాలి మనం. ఫర్ సపోజ్ H3PO3 అంటాడు, అప్పుడు చూడండి ఇక్కడ H3PO4 అన్నాడు కదా, దట్ ఈస్ P ఈజ్ సెంట్రల్ ఆటమ్. చూడండి OH సారీ ఫస్ట్కి అయితే మనం డబల్ బాండ్ O తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి OH కూడా ఇలా రిలీజ్ అవుతుంది, O సింగిల్ బాండ్ H. సో ఇక్కడ చూడండి ఎన్ని హైడ్రోజన్స్ రిలీజ్ అయినాయి, 3. సో బేసిసిటీ ఎంత, 3. అదే H3PO3 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడే H3PO3 అదే. ఓకే, సెంట్రల్ ఆటమ్ ఈస్ P. ఓకే, చూడండి డబల్ బాండ్ O తీసుకోవాలి ఫస్ట్. ఓకే, H3PO3 అని చెప్పాను కదా, దట్ ఈస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇంకా 2 ఆక్సిజన్స్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో ఎన్ని ఇక్కడ ఆక్సిజన్స్ కంబైన్ అయి ఉన్నాయి, 1 2. సో బేసిసిటీ ఎంత, ఇక్కడ 2. ఇక్కడ హైడ్రోజన్ తీసుకోకూడదు. ఓకే, ఆక్సిజన్స్తో కంబైన్ అయినవి. ఓకే, సో యాసిడ్స్ ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద H3PO4 అంటే దట్ ఈస్ ట్రైబేసిక్. ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3. ఇలా వేసుకోవాలి మనం. ఓకేనా, ఇలాంటివి ఫాస్ఫరిక్ యాసిడ్స్ ఇవన్నీ వచ్చినా ఫస్ట్ డబుల్ బాండ్ O తీసుకోండి, తర్వాత హైడ్రోజన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి టు ఇన్వెస్టిగేట్ వెదర్ ఆల్ ద కాంపౌండ్స్ కంటైన్ హైడ్రోజన్ ఆర్ యాసిడ్స్. ఓకేనా, యాసిడ్సా కాదో చూద్దాం. చూడండి ఫస్ట్ ఇందాక బల్బ్ ఈస్ గ్లోయింగ్. ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఓకే డైల్యూట్ HCl సొల్యూషన్ తీసుకున్నాం. ఇందాక మనం చేసాం కదా బల్బ్ అనేది గ్లో అవుతుందా లేదని చెప్పి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాం, గ్లూకోజ్ సొల్యూషన్. గ్లూకోజ్ సొల్యూషన్లో H+ ions అనేవి ఓకే రిలీజ్ అవ్వవు. ఓకే, ఏంటి H+ ions అనేవి రిలీజ్ అవ్వవు. సో అక్కడ ఏమైంది, బల్బ్ అనేది గ్లో అవ్వదు.
ఓకేనా, బల్బ్ అనేది గ్లో అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, HCl అనేది యాసిడ్స్ ఏం చేస్తాయంటే H+ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. చూడండి, ఇన్ aqueous solution of acid conduct electricity due to the presence of charged particle ions called H+ అయాన్స్. సో H+ అయాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుంది. సో బల్బ్ అనేది ఈజీగా గ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, యాసిడ్స్ ఆర్ కరోసివ్ నేచర్. ఓకే, యాసిడ్స్ ఆర్ కరోసివ్ నేచర్ అంటే ఏం లేదు. ఓకే, ఈ యాసిడ్స్ ఏంటంటే మనకి కరోసివ్ అంటే ఏమంటాం, ఇట్ విల్ ఎఫెక్ట్స్ అవర్ స్కిన్ ఏం చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. యాసిడ్ చూడండి మనం చేయి మీద పడంగానే ఏమవుతుంది, కాలిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ కరోసివ్ అండ్ నేచర్, బర్న్స్ ఆన్ ద స్కిన్. ఓకే, బర్న్స్ ఆన్ ద స్కిన్ అండ్ అటాక్ ద ఈట్ అప్. ఓకే, నెక్స్ట్ చూడండి, యాసిడ్స్ డు నాట్ షో అసిడిక్ బిహేవియర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడేం చూడండి, మనం నిన్న కూడా ఇందాక కూడా ఏం చూడండి, మనం ఎలక్ట్రోలైట్ చూపించాం కదా యాసిడ్స్లో ఎలా వస్తుందని చెప్పి. మనం డైరెక్ట్ అసిడిక్ సొల్యూషన్ తీసుకుంటే ఆ కరెంట్ అనేది చూపించదు. ఓకే, మనం దేనిలో తీసుకోవాలి, డైల్యూట్ తీసుకోవాలి. ఓకే, వాటర్లో తీసుకోవాలి. యాసిడ్స్ అనేవి వాటర్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ కరెంట్ అనేది చూపిస్తుంది. సో డైల్యూట్ యాసిడ్స్ అంటాం. ఓకే, సో చూడండి, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ a substance will not form hydrogen ions and hence will not show acidic behavior. Okay, చూడండి, hydrogen cannot exist alone, they will combine with water and form hydronium ions. Okay, చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. ఫస్ట్ వన్ చూడండి, బార్స్, గుర్తుంది కదా, దట్ ఈస్ బార్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ చూసుకున్నాం మనం, తర్వాత మెటల్స్, తర్వాత మెటల్ కార్బోనేట్స్, తర్వాత బేసిసిటీ, దట్ ఈస్ ఏమైంది, యాసిడ్ రియాక్ట్ విత్ బేసిస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్, దట్ ఈస్ ఏమంటాం, న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఫర్దర్ చూసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మెటల్ ఆక్సైడ్స్, తర్వాత కరోసివ్ నేచర్, ఇవన్నీ చూసుకున్నాం మనం. ఓకే, తర్వాత చూడండి బేసెస్. ఓకే, బేసెస్. ఫైనల్గా మనం అయితే బేసెస్ దగ్గరికి వచ్చినాం. ఓకే, చూసారు కదా, మేబీ నియర్లీ 35 minutes అయింది యాసిడ్స్. ఓకే, 100% వచ్చేయాలి మనకి. ఓకే, చాలా క్వశ్చన్స్ అయితే చేసాం. నెక్స్ట్ చూడండి బేసెస్. చూడండి, బేసెస్ని ఏమంటాం అంటే ఆల్కలీస్ అంటాం. ఏమంటాం, ఆల్కలీస్. మన పీరియడ్ టేబుల్లో గుర్తు రావాలి, వాట్ ఈస్ ఆల్కలీ, దట్ ఈస్ ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. అలాగే చూడండి, విచ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఇట్ ఈస్ ఆల్కలీ, లైక్ సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. ఇట్ ఈస్ బిటర్ టు టేస్ట్, చేదు అంటాం కదా, దట్ ఈస్. ఓకే, నెక్స్ట్ చూడండి బేసెస్ ఫీల్ సోపీ టు టచ్. సోపీ టు టచ్ చూడండి, మన సోప్స్ ఉన్నాయి, అలాగే షాంప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉంటాయి, సోపీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి బేసెస్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. ఓకే, ఇక్కడ చెప్తాను మీకు నేను షార్ట్ ట్రిక్. ఓకే, ఇక్కడ నేను చెప్తా. ఓకే, గుర్తుపెట్టుకోండి, షార్ట్ ట్రిక్ ఈస్, ఓకే చూడండి, RBB ఎలా గుర్తుపెట్టి, RB³ అని గుర్తుపెట్టుకోండి, RB³. చూడండి, ఏం లేదు. ఓకే, దట్ ఈస్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. ఏంటి, రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్. ఓకే, ఇవి ఎలా టేస్ట్ ఉంటుంది, దట్ ఈస్ బిటర్ టు టేస్ట్. ఇది ఎలాంటి టేస్ట్ ఇస్తుంది, బిటర్ టు టేస్ట్. ఓకే, చూడండి RB³ దట్ ఈస్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ బిటర్ టేస్ట్. చూడండి ఇవి, ఇట్ ఈస్ బిటర్ టు టేస్ట్ అండ్ ఇట్ ఈస్ ఫీల్స్ టు సోపీ టచ్ అండ్ ఇట్ ఈస్. చూడండి, ఈ రెడ్ లిట్మస్ అనేది బ్లూగా మారింది. ఇక్కడ ఏమైంది, రెడ్ లిట్మస్ అనేది బ్లూగా మారింది, బట్ బ్లూ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అలాగే ఉంది. నెక్స్ట్ చూడండి స్ట్రాంగ్ బేసెస్ అండ్ వీక్ బేసెస్. స్ట్రాంగ్ బేసెస్ అంటే చూడండి, విచ్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్. హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటే OH- అయాన్స్. ఏంటి, OH- అయాన్స్. హైడ్రాక్సైడ్ అయాన్స్ ఏంటి, OH- అయాన్స్. నెక్స్ట్ చూడండి వీక్ బేసెస్. ఈ బేసెస్ అంటే ఫస్ట్ మనం ఏమి తెలుసుకోవాలంటే OH అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. స్ట్రాంగ్ అంటే ఏంది, మోర్ నెంబర్ ఆఫ్ OH- అనేది రిలీజ్ చేస్తుంది. వీక్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ OH- అయాన్స్. ఓకే, దట్ ఈస్ చూడండి NaOH, దట్ ఈస్ స్ట్రాంగ్ బేస్. ఓకే, స్ట్రాంగ్ బేస్ దట్ ఈస్ Na+OH-. సేమ్ అలాగే చూడండి అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH, ఇట్ ఈస్ NH4+ అండ్ OH- అయాన్గా అయితే రిలీజ్ అవుతుంది. ఏమైనా స్పీడ్ అయ్యానా, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు అందరూ. ఓకే, ఫస్ట్ చూడండి యాసిడ్స్ అంటే బార్స్, తర్వాత బేసెస్ అంటే RB³. సార్ ఇవి రెండు ఇంకేం లేవా షార్ట్ ట్రిక్స్, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాచిపెట్టామంతే, చాలా ఉన్నాయి. ఓకే, చూడండి బ్లీచింగ్ పౌడర్ కాలవర్ క్లీనర్ అంట. బ్లీచింగ్ పౌడర్ అనేది కాలవర్ క్లీనర్ అంట. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఏమంటాను, ప్లాస్టర్ క్యాస్ట్ అంటాను. ఇవన్నీ షార్ట్ ట్రిక్స్ అబ్బా, చెప్తా. ఓకే, నెక్స్ట్ చూడండి
ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఇవి బేసెస్ ఆల్సో కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇక్కడ ఏం లేదు, బేస్ వేసినా కానీ ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. చూడండి, తర్వాత బేస్ రియాక్ట్స్ విత్ సమ్ మెటల్స్ ఫ్రమ్ హైడ్రోజన్ గ్యాస్. చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాం, జింక్. ఇక్కడ ఏం తీసుకున్నాం, జింక్. జింక్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో అది కంబైన్ అవడం వల్ల ఇక్కడ H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే సోడియం జింకేట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బేసెస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాం, స్ట్రాంగ్ బేస్, ఇక్కడ దట్ ఈస్ యాసిడ్. వన్ యాసిడ్ ప్లస్ బేస్, దీన్ని ఏమంటాం, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో దిస్ ఈస్ సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయితే దీన్ని ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, చాలా చూడండి, 7th పాయింట్, బేసెస్ రియాక్ట్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్, హెన్స్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ acidic in nature. సో మెటలిక్ ఆక్సైడ్ కూడా acidic నేచర్ అండ్ నాన్ మెటలిక్ ఆక్సైడ్స్ ఆర్ acidic నేచర్. చూడండి, ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైజ్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్. చూడండి, తర్వాత స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ అండ్ బేసెస్ అంటే pH స్కేల్, ఏమంటున్నాం, pH స్కేల్. ఓకే, చూడండి, ఫైనల్లీ మనం అయితే pH స్కేల్ దగ్గరికి వచ్చేసాం. నేను చూపించాను కదా, నేను pH స్కేల్ అంటే ఏంటంటే, ఓకే, నేను చూపించాను 1 to 14 కలర్స్. ఓకే, చూడండి ఇక్కడ 0 to 14. ఓకే, చూడండి అప్ టు 6 దిస్ ఈస్ యాసిడ్స్, ఏమంటాం, యాసిడ్స్ అంటాం. తర్వాత 7 to 14 ఏమంటాం, 8 to 14 ఏమంటాం, దట్ ఈస్ ఏమంటాం, బేసెస్ అంటాం. ఏమంటాం, బేసెస్, దట్ ఈస్ బేసెస్. అదే 7 అయితే దట్ ఈస్ న్యూట్రల్. దట్ ఈస్ 1 to 6 ఈస్ యాసిడ్స్. ఓకే, చూడండి ఫస్ట్గా అయితే లెమన్ జ్యూస్ తీసుకున్నాడు. లెమన్ జ్యూస్ అనేది ఏంది, దట్ ఈస్ అ స్ట్రాంగ్ యాసిడ్. సో pH ఈస్ 2. తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూస్ 1. సో ఇవి రెండు ఏమవుతాయి, యాసిడ్స్ అవుతాయి. మీకు నేను చూపించాను కూడా అనుకుంటా నేను అబౌట్ హౌ ఇట్ ఈస్. ఓకేనా, సరే మీకు చూపిస్తాను ఆగండి, ఈ పేపర్స్ ఎలా ఉంటాయో, pH పేపర్స్. 1 minute వెయిట్. ఎస్ వచ్చేసాను. చూడండి ఒకసారి, దీస్ ఆర్ pH పేపర్స్. దీని నుండి కలర్ ఇండికేట్ కూడా ఉంది. ఓకే, నెంబరింగ్ కూడా వచ్చింది కదా. సేమ్ అలా చూడండి, ఇదే కలర్ ఉంది. చూడండి సేమ్ కలర్ ఉంది కదా, సేమ్ కలర్ ఉంది చూడండి, సేమ్ ఆరెంజ్ కలర్. దీంట్లో అయితే ఏం కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్. ఓకే, యాసిడ్లో పెడితే రెడ్ అవుతుంది, అదే బేస్లో పెడితే బ్లూ, గ్రీన్ అలా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకోటి చూపిస్తాను ఆగండి. దిస్ ఈస్ బ్లూ లిట్మస్ అంటాం. నేను చూపించాను కదా, దిస్ ఈస్ బ్లూ లిట్మస్. ఓకే, దేనికి యూజ్ చేస్తాం మనం, ఓకే, ది బేస్ టు రెడ్, అదే బ్లూ టు రెడ్ ఎలా మారుతుంది చూడడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ప్యూర్ వాటర్ ఎలా ఉంది, pH గ్రీన్, దట్ ఈస్ 7. తర్వాత చూడండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దట్ ఈస్ స్ట్రాంగ్ బేస్, ఇది ఎలా మారింది, బ్లూ. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్, ఇది కూడా స్ట్రాంగ్ బేస్, దట్ ఈస్ బ్లూగా మారింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. చూడండి, యాసిడ్ రైన్స్ మనకు తెలుసో లేదో, రైన్స్ పడతాయి కదా, ఈ రైన్స్ తిరగద్దు అంటారు మనకి. బట్ షవర్ అయితే చేస్తున్నాం కదా డైలీ ఇంట్లో, బట్ రైన్లో ఎందుకు తిరగద్దు అంటున్నారు. సేమ్ అలాగే మనం స్టార్టింగ్లో తాజ్మహల్ గురించి మాట్లాడుకున్నాం. తాజ్మహల్ ఎందుకు అలా కలర్ చేంజ్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, డ్యూ ఆఫ్ యాసిడ్ రైన్స్. ఓకేనా, సేమ్ అలాగే చూడండి, ఈ వర్షంలో చూడండి చాలా చేపలు చనిపోతాయి. సేమ్ అలాగే ఆక్వాటిక్ లైఫ్ కూడా చాలా హామ్ అవుతుంది. సేమ్ అలాగే చూడండి, ఈ పెయింట్స్ అవన్నీ పోతాయి. మన బండ్లు గురించి ఏమవుతుంది, ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే దానికి మన పెయింట్ కూడా పోతుంది. ఎందుకంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. చూడండి, pH రేంజ్ ఆఫ్ హ్యూమన్ బాడీ 7.0 to 7. దట్ ఈస్ బేస్, అది న్యూట్రల్ అయిన అవ్వాలి లేదంటే బేస్ అయిన అవ్వాలి. చూడండి, when the pH of water is less than 5.6. less than 5.6 అంటే ఏమవుతుంది, దట్ ఈస్ ఏమవుతుంది, ఇట్ ఈస్ హైలీ ఎసిడిక్. ద రెయిన్ వాటర్ ఈస్ ఎసిడిక్. చూడండి, aquatic life is drastically affected due to the acidic nature. Not only that, when the type of rainwater is absorbed by plants, they affect the road and flowers and fruit there. చూడండి, వర్షం పడినప్పుడు చాలా పంటలు నాశనం అయిపోతాయి. ఎందుకు చెప్పండి, ఈ యాసిడ్ రైన్స్ పడడం వల్ల, ఈ యాసిడిక్ నేచర్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పంటలు కూడా నాశనం అయిపోతున్నాయి. అంతే కదా. నెక్స్ట్ చూడండి పంటలు ఎలా నాశనం అయిపోతున్నాయి. చూడండి ఫిషెస్ ఎలా చనిపోతున్నాయో. ఓకే, చూడండి ఫిషెస్. సేమ్ అలాగే ప్లాంట్స్ చూడండి, ప్లాంట్స్ కానీ చూడండి ఎలాగా ఎఫెక్ట్ అవుతున్నాయో. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ టూత్ డికే. టూత్ డికే స్టార్ట్స్ pH ఆఫ్ మౌత్ ఈస్ లోయర్ దాన్ 5.5.
సో ఈ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే మన టూత్ దిగే ఎప్పుడైతే పనిచేస్తుందంటే ఈ టూత్ అనేది pH బిలో 5.5 అయినప్పుడు మనం ఈ టూత్ దిగే ఉంది. టూత్ ఎనామెల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైడ్. సో కాల్షియం హైడ్రాక్సీ అన్నప్పుడు అర్థమైపోవాలి దట్ ఈస్ బేస్. సో ఇక్కడ ఏముంది యాసిడ్ ఉంది, ఎసిడిక్ క్యారెక్టర్ ఉంది కాబట్టి బ్యాక్టీరియాని మనం చికెన్ తిన్నప్పుడు ఏమవుతుంది బ్యాక్టీరియాని. సో డాక్టర్స్ కూడా ఏం సజెస్ట్ చేస్తారంటే మీరు ఎప్పుడైతే చికెన్ ఇలాంటివి నాన్ వెజ్ ఐటమ్ తిన్నప్పుడు ఫస్ట్ బ్రష్ చేయమంటారు, ఎందుకంటే ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఆగిపోతుంది. సో ఈ బ్యాక్టీరియా మొత్తాన్ని రిమూవ్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ కాల్షియం హైడ్రాక్సీ ఫాస్ఫేట్ ఎపిటైట్ ఓకే ఇవన్నీ యూస్ చేస్తాం, ఎందుకంటే దిస్ ఇస్ బేస్. సో దిస్ ఇస్ యాసిడ్, ఇక్కడ బేస్ యూస్ చేయాలి. దాన్ని ఏమంటాం హైడ్రోజన్ వాటర్ ప్లస్ సాల్ట్, దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. చూడండి ఇక్కడ బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద మౌత్ ప్రొడ్యూస్ యాసిడ్ డిగ్రేడేషన్ ఆఫ్ షుగర్ అండ్ ఫుడ్ పార్టికల్స్ రిమైనింగ్ ఇన్ ద మౌత్ ఆఫ్టర్ రీడింగ్. చూడండి ఫర్ సపోజ్ మన మౌత్లోనే బ్యాక్టీరియా ఆగిపోతుంది. ఫర్ సపోజ్ ఏమైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతుంది అదొక ఆర్గానిజం, దానివల్ల యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని తగ్గాలని ఏం చేయాలి మనం టూత్ అనేది యూస్ చేయాలి, అదే పేస్ట్ అనేది యూస్ చేయాలి. ఓకే చూడండి బ్రష్ యూజింగ్ టూత్ పేస్ట్ విచ్ ఆర్ జనరల్లీ బేసిక్ ఫర్ క్లీనింగ్ ద టీత్ అండ్ కెన్ న్యూట్రలైజ్. చెప్పాను కదా న్యూట్రలైజేషన్ ఏమవుతుంది న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్స్. ఓకే నెక్స్ట్ చూడండి స్టమక్ ఎసిడిటీ. మనం ఎప్పుడైనా బిర్యానీస్ అవి తిన్నప్పుడు చూడండి, బిర్యానీస్ కానీ ఇవన్నీ ఏమైనా హాట్ ఐటమ్ తిన్నప్పుడు కడుపు మంటగా ఉంటుంది, అయ్యో కడుపు మంటగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం కూల్ డ్రింక్ తీసుకుంటాం, లేదంటే ఏం చేస్తాం మెయిన్లీ కూల్ డ్రింక్ పాన్ తింటారు అందరు, లేదంటే ఏం చేస్తారు దట్ ఈస్ మేము కడ్ మిల్క్ అవన్నీ తీసుకుంటారు, ఎందుకంటే ది ఎసిడిక్ క్యారెక్టర్ని తగ్గించాలి కాబట్టి. ఓకే ఎసిడిక్ క్యారెక్టర్ని తగ్గించాలని ఇవన్నీ యూజ్ చేస్తాం. ఓకే చూడండి the human body is 7.3 or 7.4 hydrochloric acid produced in the stomach, that is a strong acid. Okay helps in digestion of food due to too much production of acid because pain and irritation will come. చూడండి కడుపు చూడండి ఎంత మండిపోయిందో అడిగి చూడండి వామ్మో ఇంత మంటనా నిజమే అవుతుందేమో. ఓకే నెక్స్ట్ చూడండి స్టమక్ ఎసిడిటీ. Hydrochloric acid produced in the stomach helps in the digestion of food due to too much production of acid because pain and irritation come. The acidity in digestion problems can be controlled by adding basic substances is called antacid. Anti అంటే ఏమంటాం దానికి యాంటీ అవ్వడం అంటాం, యాసిడ్ ఏమవుతుంది యాంటాసిడ్స్. సో బేసిక్స్ యూస్ చేస్తాం, బేసిక్ సబ్స్టాన్సెస్ దట్ న్యూట్రలైజ్ ద యాసిడిక్ ఇన్ స్టమక్స్. ఓకే చూడండి లైక్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్ని ఏమంటాం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఓకే దీన్ని ఏమంటాం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో ఇలాంటివి సిరప్స్ ఇవన్నీ యూస్ చేస్తుంటాం. ఓకే చూడండి తర్వాత సాయిల్ pH ఇన్ ద బ్యాక్ యార్డ్. ఏంటి సాయిల్ pH ఇన్ ద బ్యాక్ యార్డ్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రో బెస్ట్ వెన్ ద pH ఆఫ్ ద సాయిల్ ఈస్ క్లోజ్ టు 7. ఏంటి మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఏమవుతుంది మంచిగా గ్రో అవ్వాలంటే 7 అది న్యూట్రల్ అయి ఉండాలి, ఏమండాలి న్యూట్రల్ అయి ఉండాలి, అప్పుడు బాగా గ్రో అవుతాయి. అదే కనుక టూ ఎసిడిక్ ఆర్ టూ బేస్ అయితే ఏమవుతుంది ద ప్లాంట్స్ గ్రో బ్లాడ్లీ అండ్ నాట్ గ్రో ఎట్ ఆల్. ఏమవుతుంది నాట్ గ్రో ఎట్ ఆల్. ఓకే చూడండి ఫస్ట్ చూడండి బిఫోర్ ఎలా ఉంది ఇలా ఉంది, ఆఫ్టర్ మనం చూడండి ఇలా గ్రో అవుతుంది. ఓకే సో ఎప్పుడు చూడండి బిఫోర్ అనేది ఇలా ఉంది, మనం ఇక్కడ ఏం చేయాలంటే న్యూట్రలైజ్ చేయాలి. ఓకే ఇక్కడ ఏం చేయాలి న్యూట్రలైజ్ చేయాలి. ఓకే ఇవంతా మనం అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే నెక్స్ట్ చూడండి సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వెల్ఫేర్. ఓకే సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ బై త్రూ కెమికల్ వెల్ఫేర్. ఇది చూడండి మెనీ యానిమల్స్ ప్లాంట్స్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్. చూడండి యానిమల్స్ ప్లాంట్స్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఎనిమీస్ బై ఇంజెక్టింగ్ పెయిన్ఫుల్ ఇరిటేషన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ టు దర్ స్కిన్. చూడండి మనం ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఓకే ఎడారిలో కానీ అలా వెళ్ళినప్పుడు కానీ అండి సేమ్ ఫారెస్ట్లో అలా వెళ్ళినప్పుడు చిన్న చిన్న చీమలు కుట్టడం కానీ మన చేతులు చాలా ఉబ్బిపోతాయి. ఎందుకు చెప్పండి. అలాగే ప్లాంట్స్ కూడా మీకు తెలుసో తెలియదు, టచ్ మీ నాట్ ప్లాంట్ కాదు జిల్లేడాకు చెట్టు ఏదో అంటారు. ఓకే దాన్ని అట్లా టచ్ చేస్తే మన చెయ్యి మొత్తం వాసిపోతుంది, అలాగే దురద వచ్చేస్తుంది, ఇరిటేటింగ్ వచ్చేస్తుంది, ఇచ్చింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే వీటన్నిటిలో ఏంటంటే యాసిడ్స్ పెట్టి ఉంటాయి. ఈ యాసిడ్స్ మన దానిలోకి వచ్చినాగానే ఏమవుతుంది ఇక్కడ యాసిడ్ క్యాటర్ ఎక్కువ అయిపోతుంది. సో మన చెయ్యి మొత్తం అలా అయిపోతుంది. దాని అప్పుడు ఏం చేయాలి మనం సున్నం పెడతాం. సేమ్ అలాగే చూడండి స్టింగ్స్ లైక్ తేనెటీగలు కుట్టినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది వరకు ఓకే సున్నం పెడతారు, వైట్గా ఉంటుంది, ఎందుకంటే అది ఒక బేస్గా మారుతుంది, బేస్గా పనిచేస్తుంది. సో యాసిడ్ ప్లస్ బేస్ ఏమవుతుంది న్యూట్రలైజ్ అయిపోతుంది. ఓకే ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ అబ్బా, ఒకసారి మీ పేరెంట్స్ అయితే అడగండి ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. ఓకేనా ఓకే సియర్ నెక్స్ట్ ఈస్ సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్. అది చూసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి వెన్ హనీబీ స్టింగ్ ఏ పర్సన్ ఇట్ ఇంజెక్ట్స్ యాసిడ్ వాటర్ యాసిడిక్ లిక్విడ్. ఇటు చూడండి హనీబీ తెలుసు కదా మనకి ఓకే తేనెటీగ అంటాం. ఈ తేనెటీగ అంటే మనకు కుట్టంగానే ఎలా అవుతుంది అది
బాగా ఉబ్బిపోతుంది. ఓకే, దాని మీద ముళ్ళు కూడా వస్తుంది, అది స్టింగ్ అంటాం. సేమ్ అలాగే చూడండి, మన పేరెంట్స్ని అడగండి, ఓకే, తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. అంత ముందలైతే ఇలా కుట్టినప్పుడు ఏం చేస్తారు అంటే వైట్ సున్నం పెట్టేవాళ్ళు. లైక్ మీకు తెలుసో లేదో, పాన్ షాప్లో ఉంటే చూడండి అలాంటి సున్నం అయితే పెట్టేవాళ్ళు. ఎందుకంటే దట్ ఈస్ బేస్. ఓకేనా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ ఇవన్నీ ఏంటంటే బేసెస్. సో ఈ బేస్ ఎక్కడైతే పెట్టేవాళ్ళు, ఇదేం చేస్తుందంటే ఆ ఎసిడిక్ ఏంటంటే మిథనాయిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం దాన్ని? మిథనాయిక్ యాసిడ్ అంటాం. టు ద స్కిన్ వెన్ వాస్ప్ స్టింగ్స్ ఇట్ ఇంజెక్ట్స్ ఆల్కలైన్ మీడియం ఇన్ టు ద స్కిన్. ఓకేనా, అప్పుడు చూడండి ఇక్కడ ఆల్కలైన్ మీడియం అంటే ఏమంటాం? దట్ ఈస్ బేస్. బేస్గా మనం అక్కడ ఏం పెడతాం? అప్పుడు ఏమవుతుంది, అక్కడ స్ట్రింగ్ ఏమైంది, అక్కడ యాసిడిక్ క్యారెక్టర్ వదిలింది. సో అక్కడ ఏం చేస్తాం మనం? బేస్ అయితే రిలీజ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అవుతుంది. ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ ఫస్ట్ చాప్టర్ ఉంది, దాంట్లో చూడండి న్యూట్రలైజేషన్ రియాక్షన్ క్లారిటీ చెప్పాను. చూడండి, దెన్ ద రబ్బింగ్ ఏ మైల్డ్ బేస్. ఏంటి? దెన్ ద రబ్బింగ్ ఏ మైల్డ్ బేస్. ఓకే, లైక్ బేకింగ్ సోడా ఆన్ ద స్టంగ్ ఏరియా ఆఫ్ ద స్కిన్ గివ్ రిలీఫ్. గివ్ రిలీఫ్ అంటే ఏంది? అక్కడ ఏమైంది? ఎసిడిక్ క్యారెక్టర్ అనేది బాగా రిలీజ్ చేసింది. సో ఇక్కడ రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? అక్కడైతే మనం ఏం చేయాలి? ఏం రిలీజ్ చేయాలి? సో అక్కడ బేస్ అనేది యాడ్ చేయాలి. సో బేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? సో యాసిడ్ ప్లస్ బేస్ ఏమవుతుంది? అక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చూడండి ఏ ట్రెడిషనల్ అంటే పాతది. ఓకే, ఏ ట్రెడిషనల్ రెమెడీ ఈస్ రబ్బింగ్ ద ఏరియా విత్ ద లీఫ్ ఆఫ్ ద డాగ్ ప్లాంట్ వెన్ ఆఫెన్ గ్రోస్ ఇన్సైడ్ బిసైడ్ ద నెటిల్ ఇన్ ద వైల్డ్. చూడండి ఇక్కడ చూడండి, ఇలా ఎప్పుడైతే మనకి ఇంజెక్ట్ చేసిందో అప్పుడు ఏం చేస్తాం? అక్కడ బేస్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఏమవుతుంది? రిలీఫ్ అనేది దొరుకుతుంది. చూడండి నెక్స్ట్ వన్ చూడండి, ఏ సొల్యూషన్ రెడ్ లిట్మస్ టర్న్స్ బ్లూ ఇన్ ద pH లైక్లీ టు బి. ఆన్సర్ ఏమో చెప్పండి. ఆన్సర్, ఐ నీడ్ ఆన్సర్. క్వశ్చన్ అయితే వచ్చేసింది, ఆన్సర్ చెప్పండి. ఏ సొల్యూషన్ టర్న్ రెడ్ లిట్మస్ బ్లూ. సో రెడ్ నుంచి బ్లూ ఎలా మారుతుంది? చూడండి ఒకసారి, నేను షార్ట్ ట్రిక్స్ అయితే చెప్పాను మీకు, నేను గుర్తుందో లేదో. ఓకే, దట్ ఈస్ బార్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ RB క్యూబ్. సో ఇక్కడ ఏమవుతుంది? రెడ్ నుంచి బ్లూ ఎక్కడ మారుతుంది? బేసెస్. ఓకే, బేసెస్ చూడండి, ఇక్కడ డైరెక్ట్ బేస్ యాసిడ్ ఏమో లేదు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే దట్ ఈస్ pH పేపర్ ఇచ్చాడు. సో మనకు తెలుసు కదా 1 to 6 యాసిడ్స్ అవుతుంది. సేమ్ అలాగే 7 న్యూట్రల్ అవుతుంది. సేమ్ అలాగే 8 to 14 దట్ ఈస్ బేసెస్. సో 8 to 14 మధ్యలో ఉండాలి. సో ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ ఏమవ్వాలి? డి అవ్వాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ టు ప్రొటెక్ట్ టూత్ డికే వీఆర్ అడ్వైజింగ్ టు బ్రష్ అవర్ టీత్ రెగ్యులర్లీ. సో టూత్ పేస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్. సో ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఓకే, యాక్చువల్గా టూత్ పేస్ట్ అనేది బేస్. ఓకేనా, బేస్ అండ్ అలాగే మన టీత్ దగ్గర ఏముంటుంది? ఎసిడిక్ క్యారెక్టర్ ఫీల్ ఉంటుంది. సో ఆన్సర్ ఇది చెప్పండి ఇక్కడ. ఓకే, దట్ ఈస్ హోంవర్క్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద pH ఆఫ్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజెస్ డ్యూరింగ్ డైజెషన్. దిస్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. సో ఆన్సర్ చేయండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ చూడండి, సాల్ట్ అని చూడండి, మనకు తెలుసు కదా యాసిడ్ ప్లస్ బేస్ యూస్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్ అని చూడండి మన ఇంట్లో ఉంటుంది సాల్ట్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్, తెలుసు కదా, ఎసిడిక్ సాల్ట్, బేసిక్ సాల్ట్, అలాగే న్యూట్రల్ సాల్ట్స్ అని ఉంటాయి. చూడండి, ద టైప్ ఆఫ్ సాల్ట్స్ ఈస్ acidic, basic and neutral. An acidic salt formed by the neutralization reaction between the strong acid and weak acid. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఫామ్ అవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్. చూడండి, వీక్ ఏమైంది? యాసిడ్ అయింది. అక్కడ స్ట్రాంగ్ ఏమైంది? యాసిడ్ అయింది. సో స్ట్రాంగ్ అంటే ఏంది? అక్కడ ఏమవ్వాలి? దట్ ఈస్ ఏ ఎసిడిక్ సాల్ట్ అనాలి. ఏమనాలి? ఎసిడిక్ సాల్ట్. ఇట్ ఈస్ లెస్ దెన్ 7. సాల్ట్ దాంట్లో ఎసిడిక్ వస్తే 7. ఓకేనా, ఎసిడిక్ వస్తే లెస్ దెన్ 7 అవ్వాలి. నెక్స్ట్ చూడండి, బేసిక్ సాల్ట్ అంటే గుర్తుపెట్టింది, దట్ ఈస్ అ స్ట్రాంగ్ బేస్. ఏమవ్వాలి? అక్కడ స్ట్రాంగ్ బేస్ అవ్వాలి అండ్ వీక్ యాసిడ్ అవ్వాలి. ఏమవ్వాలి? స్ట్రాంగ్ యాసిడ్ అవ్వాలి, స్ట్రాంగ్ బేస్ అవ్వాలి అండ్ దానికి ఆపోజిట్ ఏముంటుంది? వీక్ బేస్ అవ్వాలి. ఓకే, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 7. చూడండి, ఎసిడిక్ సాల్ట్ అంటే చూడండి, ఎసిడిక్ సాల్ట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఏమవ్వాలి? స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. చూడండి, స్ట్రాంగ్ అంటే ఆపోజిట్ ఏమొస్తుంది? వీక్ వస్తుంది. యాసిడ్ అంటే బేస్. సో ఇక్కడ చూడండి, ఎసిడిక్ సాల్ట్ అంటే చూడండి, దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్. దీనికి ఆపోజిట్ ఏముంటుంది? స్ట్రాంగ్ అంటే వీక్, యాసిడ్ అంటే బేస్. సో దట్ ఈస్ ఎసిడిక్ సాల్ట్. నెక్స్ట్ చూడండి, బేసిక్ సాల్ట్. సో బేస్ అంటే ఏమో ఇక్కడ తీసుకోవాలి మనం. ఓకే, దట్ ఈస్ స్ట్రాంగ్ బేస్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి? ఓకే, దట్ ఈస్ స్ట్రాంగ్ అంటే వీక్, బేస్ అంటే యాసిడ్. సో చూడండి, దిస్ ఈస్ బేసిక్ సాల్ట్. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 7 pH. ఓకే, ఇది లెసర్ దాన్ 7 pH. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి, ఎసిడిక్ సాల్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ less than 7 pH.
ఓకే. అదే బేసిక్ సాల్ట్ అయితే దట్ ఈస్ గ్రేటర్ దాన్ 7 pH. ఓకే, చూడండి ఇక్కడ acidic salt which is formed by the neutralization reaction which is having strong acid, చూడండి strong acid and a weak base. చెప్పాను కదా, స్ట్రాంగ్ వస్తే వీక్ రావాలి, యాసిడ్ వస్తే బేస్ రావాలి, దట్ ఈస్ లెస్ దాన్ 7. చూడండి బేసిక్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ వస్తే వీక్ రావాలి, బేస్ వస్తే యాసిడ్ రావాలి. సో దట్ ఈస్ చూడండి స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్, ఇలా గుర్తుపెట్టాలి. న్యూట్రల్ సాల్ట్ అంటే చూడండి ద aqueous solution of neutral salts having pH equal to 7, that is neutral salts. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి, సోడియం క్లోరైడ్, సోడియం నైట్రేట్, కాపర్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్. చూడండి కాపర్ సల్ఫేట్ దట్ ఈస్ బ్లూ, ఏ కలర్లో ఉంది, బ్లూ కలర్లో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఐరన్ సల్ఫేట్, కామన్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. ఎక్కడి నుంచి వస్తుంది, కామన్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. నెక్స్ట్ చూడండి కామన్ సాల్ట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్, ఏం ప్రాసెస్ చెప్పండి, ఎనీవన్ నో? ఓకే, ఎనీవన్ నో? సాల్ట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్. ఓకే, నేను చెప్తాను, దిస్ ఈస్ హోంవర్క్. సార్ హోంవర్క్ ఎక్కడ చూపించాలి సార్ మీకు? సార్ సైన్ చేస్తారా, రెడ్డింగ్ మీద చేస్తారా? మీకు తెలియాలి ఆన్సర్ ఏందో. ఓకే, దట్ ఈస్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్. కామన్ సాల్ట్ చూడండి, మనం సీస్ దగ్గరలో ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే చెరువులాగా తీసుకుంటారు. ఓకే, లైక్ చూడండి మనం చెరువులు అయితే ఎలా ఉంటుందో అలాగా దాంట్లో ఏం చేస్తారంటే ఈ సీ వాటర్ అయితే చేస్తారు. ఓకే, వాటిని ఏం చేస్తారు, అలా పెట్టగానే ఎవాపరేట్ అవ్వగానే ఆ వాటర్ అనేది పోను, ఏముంటుంది అక్కడ సాల్ట్ ఉంటుంది. సో ఆన్సర్ ఏందో రాయాలి. వాట్ ఆర్ ద ప్రైమరీ ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. సో ఇక్కడ ఉంది దీని ఆన్సర్. ఓకే, దాని ఆన్సర్ ఇప్పుడు చేద్దాం. చూడండి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే ఫస్ట్ గుర్తుపడాలి NaCl సాల్ట్ ప్లస్ వాటర్. ఓకే, NaCl ప్లస్ వాటర్. చూడండి ఎప్పుడైనా ఇక్కడ ఏమవుతుందంటే Cl2 గ్యాస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏమవుతుంది, ఫస్ట్కి అయితే H2 గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. బికాస్ చూడండి సోడియం అనేది ఓకే, సోడియం ఈస్ హైలీ రియాక్టివ్ అండ్ H2 చూడండి దట్ ఈస్ లీస్ట్ రియాక్టివ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి, ఫస్ట్గా అయితే H2 గ్యాస్ అనేది రిలీజ్ అవ్వాలి. ఏం రిలీజ్ అవ్వాలి, H2 గ్యాస్ రిలీజ్ అవ్వాలి. తర్వాత చూడండి క్లోరిన్ ఉంది, సో 2 NaCl, సో క్లోరిన్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. సో క్లోరిన్ అండ్ హైడ్రోజన్ రిలీజ్ అయిపోతే మిగిలిపోయింది ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్. ఏమో మిగులుతుంది, సోడియం హైడ్రాక్సైడ్. సో చూడండి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్, ద ప్రైమరీ ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. సో ఇక్కడ ఏమవ్వాలంటే NaCl ప్లస్ H2O తీసుకోవాలి. సోడియం క్లోరైడ్ ప్లస్ H2O తీసుకుంటే ఫస్ట్కి అయితే H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది, తర్వాత క్లోరిన్ గ్యాస్, తర్వాత ఏం మిగులుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ మిగులుతుంది. ఆన్సర్ ఏమవ్వాలి, హైడ్రోజన్ ఆక్సిజన్ రాంగ్, సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరిన్, ఇక్కడ ప్లస్ H2 రావాలి. సో ఇది కూడా రాంగ్. సోడియం కార్బోనేట్ ఇది రాంగ్ అసలు. క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది కూడా రాంగ్. ఎస్, ఇక్కడ ఆన్సర్ బిఏ అవ్వాలి. ఎందుకంటే ఓకే ఇక్కడ రాసుకోండి, అండ్ H2 గ్యాస్ ఆల్సో. ఓకే, సో చూడండి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది అసలు ఫామ్ అవ్వదు, రాంగ్. సోడియం కార్బోనేట్ అసలు ఫామ్ అవ్వదు. క్లోరిన్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది ఫామ్ అవ్వదు. సో ఆప్షన్ బి అవ్వాలి. ఇక్కడ ఏంటంటే H2 గ్యాస్ కూడా తీసుకోండి. ఓకే, సేమ్ క్వశ్చన్ ఇది, సో బి అవ్వాలి. ద ప్రోడక్ట్ ఆఫ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఏముంది, H2Cl2 అండ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఆన్సర్ ఈస్ బి. ఓకే, ఎస్. చూడండి రిఫ్రిజరేషన్ ఆఫ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. హోంవర్క్. చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఏం లేదు, సోడియం క్లోరైడ్లో వాటర్ తీసుకోవాలి అంటే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, అలాగా క్లోరిన్ ప్లస్ H2 గ్యాస్, ఈజీ ప్రాసెస్. చూడండి బ్లీచింగ్ పౌడర్. సో చాలా సింపుల్ ఇది, చాలా అంటే చాలా సింపుల్. ఓకే, చాలా సింపుల్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి బ్లీచింగ్ పౌడర్ అంటే చాలా యాక్చువల్గా ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అంటే ఫస్ట్ మనం ఏంటంటే దాని కెమికల్ ఫామ్లో అయితే గుర్తుండాలి. ఓకే, కెమికల్ ఫామ్లో అయితే గుర్తుండాలి. ఏంది బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫామ్లో అయితే గుర్తుండాలి. నాకు ఒక షార్ట్ ట్రిక్ ఉంది, చెప్పమంటారా? బ్లీచింగ్ పౌడర్ వేయడానికి ఏమని పిలుస్తాం, క్లీనర్స్ పిలుస్తాం. సో ఏం చేస్తాం మనం, కాల్ అవర్ క్లీనర్. సార్ కాల్ అవర్ క్లీనర్ అంటున్నారు, ఏంది దేనికోసం, కాల్ అవర్ క్లీనర్. చూడండి షార్ట్ ట్రిక్ చూడండి. ఎస్, చూడండి ఇది చూడంగానే అర్థమైపోవాలి మీకు. చూడండి ఇక్కడ క్లీనర్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ఓకే. చూడండి ఇక్కడ క్లీన్ చేస్తుంది మొత్తం. ఎక్కడ ఏం చేస్తుంది చూడండి, దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్ అయితే కొడుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, బ్లీచింగ్ పౌడర్ కొడుతుంది. సో అక్కడ ఏం చేయాలంటే కాల్ అవర్ క్లీనర్ అని చెప్పాలి. ఏమవ్వాలి, కాల్ అవర్ క్లీనర్. ఏంటి, కాల్ అవర్ క్లీనర్. చూడండి కాల్ అవర్ క్లీనర్ టు డిస్ట్రిబ్యూట్ బ్లీచింగ్ పౌడర్ ఇన్ అవర్ రోడ్స్. అవర్ షార్ట్ చూడండి, షార్ట్ ఏంది గుర్తుపెట్టుకోండి, కాల్ అవర్ క్లీనర్. చూడండి షార్ట్ చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్లీచింగ్ పౌడర్కి ఒక్క దెబ్బతో కొట్టేయచ్చు మనం, ఒక్క సెకండ్ అయితే ఆ షార్ట్ ట్రిక్తో ఒక్క సెకండ్లో అయితే మనం ఆ ఫామ్లో మొత్తం నేర్చుకోవచ్చు. చూడండి కాల్ అవర్ క్లీనర్ ఏమంటున్నాడు, కాల్ అవర్ క్లీనర్ టు డిస్ట్రిబ్యూట్ బ్లీచింగ్ పౌడర్ ఆన్ రోడ్స్. చూడండి దిస్ ఇస్ కాల్ అంటే రాయండి, దిస్ ఇస్ కాల్ అంటే CA. ఓకే,
అవర్ ఓ. ఓకే చూడండి, దిస్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ ట్రిక్. చూడండి, కాల్ అంటే రాయండి సిఏ. ఓకే, ఓతో ఓ, క్లీనర్ సిఎల్, దట్ ఈస్ CL2. చూడు వచ్చేసిందా లేదా? CaO CL2, దట్ ఈస్ వెరీ 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 ఈజీ ఫార్ములా. చూడు, కాల్ అవర్ క్లీనర్ అంటే సిఏతో చూడండి, కాల్లో సిఏతో సిఏ అండ్ అవర్లో ఓ ఆక్సిజన్ అండ్ CL2. దిస్ ఈస్ వెరీ వెరీ షార్ట్ ట్రిక్, ఈజీ షార్ట్ ట్రిక్ కదా ఇది. చూడండి మళ్ళీ చూడండి ఇక్కడ ఒక క్లీనర్ అయితే ఉంది. ఓకే, ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది. దాన్ని మనం కాల్ చేసాం. చూడండి ఏం చేసాం మనం ఇక్కడ? కాల్ చేసాం. ఓకే చూడండి ఇక్కడ చూడండి క్లీనర్. ఓకే, బ్లీచింగ్ పౌడర్ వేయాలంటే రోడ్స్ పైన అయింది అంటే క్లీనర్ని పిలుస్తాం మనం. ఇదే మన షార్ట్ ట్రిక్, ఏం లేదు. చూడండి మన షార్ట్ ట్రిక్ అయితే వెరీ వెరీ సింపుల్. సో బ్లీచింగ్ పౌడర్ రోడ్స్ పైన వేస్తాం కదా, సో ఏం చేస్తాం మనం? క్లీనర్ని పిలుస్తాం, మన మీద ఏం కదా. సో చూడండి ఇక్కడ కాల్ అవర్ క్లీనర్. ఏంటి? కాల్ అవర్ క్లీనర్. సో CAతో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ కాల్షియం. ఓకే, నెక్స్ట్ చూడండి ఓతో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఆక్సిజన్. నెక్స్ట్ చూడండి CLతో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ క్లోరిన్. ఓకే, ఇది మన షార్ట్ ట్రిక్, కాల్ అవర్ క్లీనర్. ఏంది? కాల్ అవర్ క్లీనర్. చూడండి ఇక్కడ కాల్ అవర్ క్లీనర్ అంటే చూడండి ఇక్కడ షార్ట్ ట్రిక్ వెరీ వెరీ సింపుల్ షార్ట్ ట్రిక్. చూడండి CAతో దట్ ఈస్ CA, ఆక్సిజన్తో ఆక్సిజన్, CLతో CL2. బ్లీచింగ్ పౌడర్ అనగానే కాల్ అవర్ క్లీనర్ గుర్తుండాలి, బ్లీచింగ్ పౌడర్ అనగానే కాల్ అవర్ క్లీనర్ గుర్తుండాలి, దట్ ఈస్ CaO CL2. చూడండి, క్లోరిన్ ఈస్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ aqueous సొల్యూషన్, దట్ ఈస్ సోడియం క్లోరైడ్ ఈస్ బ్రైన్ అంటాం. ఏమంటాం? సోడియం క్లోరైడ్ ఈస్ బ్రైన్ సొల్యూషన్ అంటాం. ద క్లోరిన్ గ్యాస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో గుర్తుపెట్టండి, ఇక్కడ ఏమవ్వాలి? ఇక్కడ ఏం గ్యాస్ యూజ్ అవుతుంది? క్లోరిన్ గ్యాస్. ఇక్కడ ఏం గ్యాస్ యూజ్ అవుతుంది? క్లోరిన్ గ్యాస్. నెక్స్ట్ చూడండి, బ్లీచింగ్ పౌడర్ ఈస్ యాక్షన్ ఆఫ్ క్లోరిన్ బై డ్రై స్లేగెడ్ లైమ్. మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం స్లేగెడ్ లైమ్ అంటే CaOH twice. అది ఎలా వచ్చింది నేను షార్ట్ ట్రిక్ చెప్పాను. చూడండి, సో చూడండి CaOH twice ప్లస్ CL2 యూస్ చేస్తూ CaO CL2 చెప్పాను కదా. కాల్ అవర్ క్లీనర్ ఏమన్నాను? కాల్ అవర్ క్లీనర్. సేమ్ ఇలాగే నేర్చుకుందాం మనం అంతా. ఓకే చూడండి, దీని యూజెస్ ఎక్కడెక్కడ చూస్తాం? ఫర్ బ్లీచింగ్ కాటన్, లెనిన్, ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. బ్లీచింగ్ పౌడర్ పల్ప్ ఇన్ పేపర్ ఫ్యాక్టరీస్. చూడండి ఎక్కడెక్కడ చూస్తాం? పల్ప్ అంటే ఏం లేదు, మనం పేపర్ చూస్తున్నాం కదా, దాన్ని పల్ప్ అంటాం. ఓకే, అలాగే కాటన్ అండ్ లెనిన్ ఫ్యాక్టరీస్లో యూజ్ చేస్తాం. ఓకే, అక్కడ ఏంటంటే క్లాత్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం. సరే, అలాగే ఇట్ ఈస్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఇదేంది? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఏమంటాం? దిస్ ఈస్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్లీచింగ్ పౌడర్ టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జెమ్స్. ఏంటి? ఫ్రీ ఫ్రమ్ జెమ్స్. ఎక్కడి నుంచి? ఫ్రీ ఫ్రమ్ జెమ్స్. ఓకే, సో కాల్ అవర్ క్లీనర్ అనగానే CaO CL2 గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ CaO CL2? దట్ ఈస్ హోంవర్క్. ఇప్పుడే చెప్పాను నేను. నేమ్ ద సబ్స్టెన్స్ విచ్ ఆన్ ట్రీట్మెంట్ గివ్స్ క్లోరిన్ ఈల్డ్ బ్లీచింగ్ పౌడర్. ఏం లేదు, సింపుల్గా అదే చెప్పుకున్నాం కదా, CaOH twice ప్లస్ CL2 యూస్ టు CaO CL2. ఓకే, ఇది మీరు చేయండి హోంవర్క్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్? CaO CL2. ఇది మళ్ళీ అడగాల క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అబ్బా ఇది. తర్వాత చూడండి, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా. బేకింగ్ సోడా, వాషింగ్ సోడా విత్ ఇన్ సెకండ్స్ దెబ్బకి సెట్ అవ్వాలి. ఎక్కడ సెట్ అవ్వాలి? మన మైండ్లో సెట్ అవ్వాలి. చూడండి, 2 ఫిగర్స్ ఇచ్చా. దీని ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాను, ఇక్కడైతే ఇంకో ఫిగర్ ఇచ్చాను. ఈ టూ ఫిగర్స్ చూసి ఎవరికైనా ఈ 2 పిక్చర్స్ చూసి మనమైతే లైఫ్ టైం సెట్ ఫార్ములా, లైఫ్ టైం సెట్ గుర్తుపెట్టుకో. దిస్ ఇస్ డాక్టర్స్, గుర్తుపెట్టుకో. ఓకే చూడండి, బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఓకేనా, బేకరీ ఏంది? అక్కడ ఏముంది? బేకరీ చూడండి, బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఏంటి? బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఈ బేకరీ పేరు నయా. ఓకే, హ్యావింగ్ కోల్డ్ అవుట్ సైడ్. సో గుర్తుపెట్టుకోండి, బేకరీ అనగానే దట్ ఈస్ బేకింగ్ సోడా. సో బేకరీ అనగానే దట్ ఈస్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఒక షార్ట్ ట్రిక్ చూడండి. ఓకే, దట్ ఈస్ నయా అనగానే ఓకే దట్ ఈస్ సోడియం. ఓకే, సోడియం. చూడండి, హ్యాస్ అని చెప్పాను, దట్ ఈస్ హైడ్రోజన్. తర్వాత చూడండి, కోల్డ్ అని చెప్పాను, దట్ ఈస్ CO3. చూడండి, ఈజీగా వచ్చేసింది. ఈ హెచ్ ఇక్కడ తీసుకోండి, దట్ ఈస్ NaHCO3. చూడు, బేకరీ నయా హ్యాస్, మళ్ళీ చెప్తాను చూడండి. చూడండి, గుర్తుపెట్టుకో ఈ ఒక్క షార్ట్ ట్రిక్తో. ఓకే, ఇది బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఈ ఒక్క షార్ట్ ట్రిక్తో బేకింగ్ సోడా లైఫ్ టైం సెట్. ఎక్కడ? మన బ్రెయిన్లో సెట్. చూడండి, ఒక్కసారి చూడండి ఇక్కడ దట్ ఈస్ బేకరీ అనగానే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా. సో Na ఉంది కదా, సో Na గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ సోడియం. ఓకే, ఇక్కడ H అని తీసుకున్నాం, దట్ ఈస్ హైడ్రోజన్. ఓకే, ఇక్కడ చూడండి CO తీసుకున్నాం, దట్ ఈస్
CO3. సార్ ఇంత ఈజీయా చూడండి, కోల్డ్ అవుట్ సైడ్. ఓకే, సో ఆక్సిజన్స్ వచ్చినాయి కదా, సో CO3 తీసుకున్నాం. సో బేకరీ అనగానే దట్ ఈస్ బేకింగ్ సోడా. ఎక్కడ యూస్ చేస్తాం? అది బేకరీలో యూస్ చేస్తాం, బేకింగ్ పౌడర్లో యూస్ చేస్తాం. తర్వాత చూడండి బేకింగ్, చూడండి బేకరీ నయా మీన్స్ దట్ ఈస్ సోడియం, హ్యాజ్ H. తర్వాత చూడండి కోల్డ్, దట్ ఈస్ CO3. చూడండి NaCO3, అదిగో వచ్చేసింది. సార్ ఇంతే సింపుల్. నెక్స్ట్ చూడండి వాషింగ్ సోడా. ఓకే, ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. వాషింగ్ సోడా వెరీ 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 ఈజీ ట్రిక్ చెప్తున్నాను కదా, వెరీ వెరీ ఈజీ ట్రిక్. చూడండి ఈ అమ్మాయి చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ చూడండి. ఇక్కడ టొనాకో, అమ్మాయి పేరు ఏం పేరు? టొనాకో ఏంటంటే చూడండి, ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఒక పని మనిషి. ఓకే, ఈ పని మనిషికి ఏంటంటే బట్టలు ఉతకాలి. చూడండి ఎన్ని బకెట్స్ యూస్ చేస్తుంది ఆమె. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ టొనాకో అనే అమ్మాయి ఏంటంటే 10 బకెట్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తుంది. దేనికోసం? వాషింగ్ చేయడం కోసం. ఓకే, బట్టలు వాష్ చేయడానికి ఎన్ని బకెట్స్ యూస్ చేస్తుంది? 10 బకెట్స్ యూస్ చేస్తుంది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి షార్ట్ ట్రిక్ ఏంటంటే ఇదే, ఏం లేదు, సింపుల్ షార్ట్ ట్రిక్. చూడు, టొనాకో వాషింగ్ క్లాత్స్ బై 10 బకెట్స్ ఆఫ్ వాటర్. సార్ ఇంత ఈజీయా? చూడు టొనాకో వాషింగ్ క్లాత్స్ బై 10 బకెట్స్ ఆఫ్ వాటర్. ఓకే, టొనాకో వాషింగ్ క్లాత్స్. ఓకే, వాషింగ్ క్లాత్స్ బై 10 బకెట్స్ ఆఫ్ వాటర్. ఓకే, టొనాకో అంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ టొనాకో అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ Na2. సార్ టూనా అంటే Na2వా? తర్వాత చూడు CO, దట్ ఈస్ Na2CO3. ఓ మై గాడ్, బేకింగ్ సోడాలో కూడా సేమ్ ఎలా వచ్చింది సార్? హైడ్రోజన్ లేదు, ఇక్కడ హైడ్రోజన్ లేదు. ఎందుకంటే అక్కడ హైడ్రోజన్ ఎందుకు లేదు ఇక్కడ Na2CO3లో? ఎందుకంటే ఇక్కడ వాటర్ కావాలి మనకి. అన్ని కావాలి, 10 బకెట్స్ ఆఫ్ వాటర్ కావాలి. బట్ అక్కడ బేకింగ్ సోడాలో తక్కువ వాటర్ ఉంది, దట్ ఈస్ 1 హైడ్రోజన్. అక్కడ బేకింగ్ సోడా కానీ NaCO3, బట్ ఇక్కడ ఏం తీసుకుంటాం? Na2CO3 తీసుకుంటున్నాం. సార్ చూడు వాషింగ్ గ్లాస్ బై 10 బకెట్స్ ఆఫ్ వాటర్. 10 బకెట్స్ ఆఫ్ వాటర్ అంటే ఏం చెప్తాం? దట్ ఈస్ 10H2O. చూడు ఇక 10 బకెట్స్ ఆఫ్ వాటర్ అని చెప్పాను, దట్ ఈస్ 10H2O. అంతే కదా, 10 బకెట్స్ ఆఫ్ వాటర్ అంటే ఏమంటాం? దట్ ఈస్ H2O. చూడు మళ్ళీ చెప్తున్నాను చూడు. ఓకే, టొనాకో నాకు అమ్మాయి. ఓకే, టొనాకో అంటే గుర్తుపెట్టుకో, దట్ ఈస్ Na2CO3. ఓకే, వాషింగ్ గ్లాస్ బై 10 బకెట్స్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ 10H2O. 10H2O. దట్ ఈస్ చూడండి, ఇప్పుడు చూడండి బేకింగ్ సోడా కానీ NaCO3, దట్ ఈస్ వాషింగ్ వాటర్, దట్ ఈస్ Na2CO3 డాట్ 10H2O. సో కళ్ళు మూసుకొని చెప్పు, బేకింగ్ సోడా NaCO3, దట్ ఈస్ వాషింగ్ వాటర్, దట్ ఈస్ Na2CO3 డాట్ 10H2O. బేకింగ్ సోడా NaCO3, వాషింగ్ వాటర్ Na2CO3 డాట్ 10H2O. బేకింగ్ సోడా NaCO3, వాషింగ్ వాటర్ Na2CO3 డాట్ 10H2O. ఓ మై గాడ్, విత్ ఇన్ 10 సెకండ్స్ ఇన్ని నేర్చుకున్నాం మనం. బ్లీచింగ్ పౌడర్ కానీ CaOCl2, కాలర్ క్లీనర్, చాలా షార్ట్ ట్రిక్స్ కదా. ఓకేనా, బేకింగ్ సోడా చూడండి ఎక్కడ యూస్ చేస్తాం మనము? కిచెన్స్లో. ఎక్కడ యూస్ చేస్తాం? కిచెన్స్లో యూస్ చేస్తాం ఫర్ ఫాస్టర్ కుకింగ్. సోడా ఉప్పు అంటాం కదా అది. చూడండి ఇక్కడ ఏదో చూడండి ఎలా ఫామ్ అయిందో, NaCO3 ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? దట్ ఈస్ NaCl, సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా తీసుకున్నాడు. ఓకే, ఇదేమవుతుందంటే అమ్మోనియం క్లోరైడ్గా డివైడ్ అయ్యి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అయిపోతుంది NaCO3. నెక్స్ట్ చూడు, NaCO3 in the presence of heat. On heating baking soda we get washing soda, that is Na2CO3. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ H2CO2 మళ్ళీ రిలీజ్ అయినాయి. నెక్స్ట్ చూడండి, వాషింగ్ సోడా ఈజ్ సోడియం కార్బోనేట్ కంటైనింగ్ 10 molecules of water. ఓకే, దిస్ ఈజ్ వాషింగ్ సోడా అంటాం. ఓకే, చూడండి Na2CO3 ఏమంటాం? దట్ ఈస్ సోడా యాష్. ఓకే, ఒకసారి చూసుకోండి వచ్చేస్తుంది. చదువు చూడండి, వాషింగ్ సోడా ఏమంటాం? Na2CO3 10H2O. ఇందాక షార్ట్గా నేను చెప్పాను నేను. ఓకే, చూడండి యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా. యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా ఈజ్ యూజ్ ఇన్ గ్లాస్, సోప్, పేపర్. అలాగే ఎక్కడ యూజ్ చేస్తాం? బొరాక్స్. ఓకే, సోప్, గ్లాస్, అలాగే ఇండస్ట్రీస్లో, పేపర్ ఇండస్ట్రీలో, అలాగే బొరాక్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఇక్కడ మెయిన్గా రిమూవింగ్ డట్, ఎక్కడ రిమూవింగ్ పర్మనెంట్ హాండ్రెస్ ఆఫ్ వాటర్. ఇది నేర్చుకోండి చాలు. వాషింగ్ సోడా 10 బకెట్స్ ఆఫ్ వాటర్, టొనాకో Na2CO3 10H2O. రాజాయ్ హోంవర్క్. క్రిస్టలైజేషన్ చూడు, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇస్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ప్రెజెంట్ ఇన్ 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్. ఓకే, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కడ ప్రెజెంట్ ఉంది? 1 ఫార్ములా యూనిట్లో. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి CuSO4.5H2O. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే,
ఓకే, అలాగే జిప్సం చూడండి, CaSO4 2H2O. ఈ జిప్సం గురించి మాట్లాడుకుందాం. జిప్సం గురించి ఇంకా షార్ట్గా చెప్తాను నేను, వేరే 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 లెవెల్. చూడు ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఏం తీసుకున్నాం, ఇక్కడ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం, కింద బంద్ చేసాం బాయిలింగ్ ట్యూబ్లో. తర్వాత చూడండి ఇక్కడ చూడండి వాటర్ డ్రాప్లెట్స్ ఎలా వస్తున్నాయో చూడండి, వాటర్ డ్రాప్లెట్స్ కనబడుతుందా, వాటర్ డ్రాప్లెట్స్ చూడండి బాయిలింగ్ ట్యూబ్లో. ఓకే చూడండి, తర్వాత చూడండి, ఇఫ్ యూర్ మాయిశ్చర్ ద క్రిస్టల్స్ అగైన్ ద వాటర్ యూ విల్ ఫైండ్ ద బ్లూ కలర్ ఆఫ్ ద క్రిస్టల్ సొల్యూషన్. ఓకే ఓకే, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ రియాపేర్ అవుతున్నాయి అంటున్నాడు. తర్వాత చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మళ్ళీ 1 సెకండ్లో నేర్పిస్తాను, మళ్ళీ 1 సెకండ్ గుర్తుపెట్టుకో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మళ్ళీ 1 సెకండ్లో నేర్పిస్తాను. చూడు ఏం లేదు, ఫస్ట్గా అయితే ఇవి తెలుసు కదా మీకు, మన చేతి కాదు, నా చేతికి పంచర్ చూశారు కదా. ఓకే, ఎన్నోసార్లు ఎరికొట్టాను, ఈ చెయ్యి ఆ చెయ్యి మొత్తం ఎరిగిపోయింది. అప్పుడు ఈ కట్టు కట్టారు. దీన్ని ఏమంటారు అంటే ప్లాస్టర్ క్యాస్ట్ అంటారు. ఏమంటాం, ప్లాస్టర్ క్యాస్ట్. గుర్తుపెట్టుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనగానే షార్ట్కి ఏంటంటే ప్లాస్టర్ క్యాస్ట్, షార్ట్కి ఏంది ప్లాస్టర్ క్యాస్ట్. చూడు విత్ ఇన్ సెకండ్స్ నీ బ్రెయిన్లో సెట్, ఏంది విత్ ఇన్ సెకండ్ నీ బ్రెయిన్లో సెట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ క్యాస్ట్ అని గుర్తుపెట్టుకో. ఓకే, ఏం లేదు, క్యాస్ట్ అని చూడు, దిస్ ఇస్ CaS. ఏంది CaS, వచ్చేసింది అక్కడే. ఓకే, దాన్ని ఏమన్నానంటే CaSO4 ½ H2O. CaSO4 ½ H2O వచ్చేసింది, అయిపోయింది. CaSO4 ½ H2O వెరీ వెరీ ఈజీ. ప్లాస్టర్ క్యాస్ట్ అనగానే CaSO4 ½ H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఏం రాసాం, ½ H2O. చూడండి ఇక్కడ చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆన్ హీటింగ్ జిప్సమ్ ఎట్. అసలు జిప్సమ్ అంటే ఏంటంట చూడండి, జిప్సమ్ కూడా చెప్తాను నేను. ఓకే, జిప్సమ్ అండ్ ప్లాస్టర్ రెండు ఒకటే. ఓకే, CaSO4 వస్తుంది. ఓకే, బట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫస్ట్ గుర్తుపెట్టండి, దట్ ఈస్ ½ H2O. అక్కడ ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ½ H2O. ఓకేనా, చూడండి జిప్సమ్ వాటర్ ఏంటంటే అక్కడ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాటర్ కంటెంట్. సో CaSO4 .2H2O అయితే ఏమంటాం అంటే దట్ ఈస్ చూడండి .2H2O. ఓకే, దీన్ని హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హైడ్రోజన్ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో CaSO4 ½ H2O మిగులుతుంది. సో దీన్ని వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం, దీన్ని వచ్చేసి జిప్సమ్ అంటాం. ఓకే, సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో వాటర్ కలవంగానే ఏమవుతుందంటే చూడండి ఆన్ హీటింగ్ జిప్సమ్ అంటే ఏంది, CaSO4 .2H2O. టెంపరేచర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, టెంపరేచర్ ఈస్ ఎంత, 373 కెల్విన్స్. ఓకే, 373 కెల్విన్స్లో మనం హీట్ చేయగానే అక్కడ ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ అనేది లూజ్ అయ్యి CaSO4 ½ H2O మారుతుంది. చూడండి CaSO4 2H2O దట్ ఈస్ జిప్సమ్ ప్లస్ హీట్ గివ్స్ రైజ్ టు CaSO4 2 CaSO4 H2O. అంటే ఏమంటాం, దట్ ఈస్ అక్కడ 2 తీసేస్తే ఏమవుతుంది, ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే ½ H2O అవుతుంది. తెలుసు కదా, ఈ మాత్రం మనకి మ్యాథ్స్ రాకపోతే చెప్పలేము మనం ఇంకా. ఓకే, చూడండి 2 తీసేసి ఇక్కడ, ఓకేనా, 2 తీసేసామనుకో ఇప్పుడు ఏమవుతుంది, అది ½ అవుతుంది. ఓకే, సింపుల్ థింగ్స్ ఇవన్నీ. ఓకే, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూడండి CaSO4 ½ H2O ప్లస్ వాటర్ ఏం చేయండి, ఆ వాటర్ ఏం చేస్తాం 1½ సో ½ ప్లస్ 1½ ఎంత 2, దట్ ఈస్ 2H2O. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ చూడండి అట్ వాట్ టెంపరేచర్ జిప్సమ్ హీటెడ్ టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, చెప్పాను 373 కెల్విన్స్ అని చెప్పి, 373 కెల్విన్స్ అని చెప్పాను. ఓకే, ఇక్కడ డిగ్రీ సెల్సియస్ అన్నాడు. ఓకే, ఆన్సర్ చేయండి హోంవర్క్. ఫార్ములా జిప్సమ్ ఏంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో CaSO4 2H2O. ఓకే, ఆన్సర్ చేయండి. ఓకే, సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ చెప్పే సమయం వచ్చేసింది. ఓకే, ఈ చాప్టర్ అయితే చూడండి చాలా చాలా షార్ట్ ట్రిక్స్ అయితే మనం చెప్పుకున్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ అయితే చెప్పుకున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ అయితే మనకి థర్డ్ చాప్టర్ వస్తుంది, మెటల్ అండ్ నాన్ మెటల్స్. ఇంకా సింపుల్గా చెప్తాను. ఓకే, వెరీ వెరీ సింపుల్, ప్రతి రియాక్షన్ చేసి చూపిస్తాను నేను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.